వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది వైఆర్ టీవీ. రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న అసలు సిసలైన వాస్తవాలను కూడా మీకు అందించే ప్రయత్నం నేను చేస్తాను. తెలంగాణ ప్రాంత బిడ్డలరా, మీరు చేయాల్సిందల్లా ఒకటే, వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న ప్రతి కథనాన్ని కూడా మీకు అందించే ప్రయత్నం నేను చేయబోతున్నాను. ఈరోజు ప్రధానంగా కూడా ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చిన తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాలి. ఎందుకు అంటే రాష్ట్రంలో జరుగుతున్న ఏ ఒక్క అంశాన్నైనా ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉంది. గతంలో ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే యనుమల రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో విపక్షంలో ఉన్నప్పుడు, అంతకుముందు వేరే పార్టీలో ఉన్నప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట ఏంటి, ఈరోజు ముఖ్యమంత్రి గారు పాటిస్తున్న విధానం ఏంటి, ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలియాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముఖ్యమంత్రి పదవికి అంటే పదవి రాకముందుకు, రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్ట ముందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి పదే పదే ఒక మాట అంటూ యావత్తు తెలంగాణ సమాజానికి ప్రచారం చేశారండి. ముఖ్యమంత్రి గారి ఆచూకీ ఎక్కడ, ముఖ్యమంత్రి గారు ఫామ్ హౌస్లో ఉన్నారు, ప్రగతి భవన్ నుండి ముఖ్యమంత్రి గారు బయటికి రారా, కేసీఆర్ కేవలం ప్రగతి భవన్లోనే ఉంటారా అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడింది. మరి ఈరోజు యనుమల రేవంత్ రెడ్డి గారు ఎక్కడ, యనుమల రేవంత్ రెడ్డి గారు ఉండేది ఎక్కడ, యనుమల రేవంత్ రెడ్డి గారు ప్రజలకు అందుబాటులో ఉండేది ఎక్కడ, యనుమల రేవంత్ రెడ్డి గారు ప్రజల్ని కలిసేది ఎక్కడ, యనుమల రేవంత్ రెడ్డి గారు ప్రజలకు సమయం ఇచ్చేది ఎక్కడ, యనుమల రేవంత్ రెడ్డి గారు కనీసం మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్కు కూడా రాకపోవడానికి కారణాలేంటి, వీటన్నింటికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది అనేది ప్రధానంగా కూడా ఇప్పుడు నేను అడగపోతున్నా. ఎందుకంటే ఇది రాష్ట్ర ప్రజలందరికీ కావాల్సిన ఎపిసోడ్. ఈరోజు ప్రధానంగా కూడా ప్రజలందరికీ కూడా తెలవాల్సిన ఎపిసోడ్ ఏంటంటే 2018 నుంచి 23 వరకు ఇదే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అధ్యక్షుడు ఎవరు, రేవంత్ రెడ్డి. మీ అందరికీ తెలవాలే, తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇక్కడ పదే పదే ఒక నినాదం వినబడ్డది. ఏం నినాదం అంటే యావత్తు తెలంగాణ సమాజానికి కూడా తెలవాలి, ముఖ్యమంత్రి గారు ఎక్కడ. ఇది ప్రధానంగా కూడా రేవంత్ రెడ్డి లేవనెత్తిన ప్రశ్న అండి. ఇది యావత్తు తెలంగాణ సమాజానికి కూడా అవసరం. ఎవరు, కేసీఆర్ గారు ఎక్కడ అంటూ పదే పదే ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి విపక్షంలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అడిగిన ప్రశ్న. ఈరోజు నేనేం అడుగుతున్నా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఈరోజు నేను అడిగే ప్రశ్న ఏంటంటే యావత్తు సమాజానికి కూడా తెలవాలి కదా. ఎందుకు అంటే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ వాస్తవం ఏం జరుగుతుంది, ఏం కథ అనేది కూడా వాళ్ళకి తెలవాల్సిన అవసరం ఉంటుంది కదా. ఈరోజు 2023 నుంచి 24 వరకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్కడ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడ అనేది యావత్తు తెలంగాణ సమాజానికి కూడా తెలవాలి. ఒకటి, ముఖ్యమంత్రి గారు ఏ పనిలో బిజీ ఉన్నారు, ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నేత ఎవరైనా ఉన్నారంటే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అంటే ప్రజాప్రతినిధులు అందరూ కూడా ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నేతలే. మరి ఈరోజు ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నేతగా చెప్పబడే రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు ప్రజలకు అందుబాటులో లేకుండా ఏం చేస్తున్నట్టు, ముఖ్యమంత్రి గారు ఎక్కడా, సెక్రటరియట్లో మన ముఖ్యమంత్రి ప్రజలకు సమయం ఇవ్వడు, మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్లో ముఖ్యమంత్రి గారు సమయం ఇవ్వరు, పోనీ వారి ఇంటి వద్ద కూడా ప్రజలకు సమయం ఇవ్వడు. మరి ఇలాంటి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అవసరమా? మరి ప్రజలు కలవాలంటే మన ముఖ్యమంత్రిని ఎక్కడ కలవాలి, మన ముఖ్యమంత్రి ఎక్కడ ప్రజల్ని కలుస్తాడు అంటే ప్రజలను కలిసే తీరిక కూడా మన ముఖ్యమంత్రికి లేదా, కేవలం అవసరమైతే ఇంటికి పరిమితం, లేకపోతే సెక్రటరియట్ లేకపోతే అధికారిక కార్యక్రమాలలో పాల్గొనడం మాత్రమే మన ముఖ్యమంత్రికి తెలుసా? మరి సామాన్యమైన ప్రజలు ముఖ్యమంత్రిని కలవాలి, వాళ్ళ గోస బాధ వ్యధ చెప్పాలంటే ఎందుకు చెప్పరు? ఛాయ తాగేంత సమయంలో పూర్తి స్థాయిలో మీ సమస్యలను పరిష్కరిస్తా అని చెప్పిన మన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు ఈరోజు మొత్తం యనుమల రేవంత్ రెడ్డి గారిలో మార్పు వచ్చింది అనేది యావత్తు తెలంగాణ సమాజం అంటుంది. ఈ మార్పు అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలకు చెప్పి కాంగ్రెస్ పార్టీ వస్తే మార్పు వస్తుంది అంటే ఎక్కడ మార్పు వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారిలో మార్పు వచ్చింది. ఎందుకంటే ప్రజలకు అందుబాటులో ఉండడు, ప్రజా సమస్యలను పరిష్కరించడు,
మహాత్మా జ్యోతిరావు పులే ప్రజాభవన్లో మంగళవారం శుక్రవారం కనిపించడు. పోనీ సెక్రటరియట్లోనైనా ప్రజలకు గంట సమయం ఇస్తాడంటే కనిపించడు. పోనీ వారం రోజులలో ఒక్కరోజైనా ప్రజలకు అందుబాటులో ఉంటాడంటే కనిపించడు. పోనీ నెల రోజులల్లో కనీసం ఒక్కరోజైనా ప్రజలకు అందుబాటులో ఉంటాడంటే కనిపించడు. పోనీ ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ దొరకడం మహా కష్టంగా మారిపోయింది. పేద మధ్యతరగతి కుటుంబాలు వాళ్ళ సమస్యలను గోసలు చెప్పుకోవడానికి మహాత్మా జ్యోతిరావు పూలే అని చెప్పేసి అక్కడ సమస్యలు పరిష్కరించబడతాయని చెప్తే అక్కడికి కనీసం ఈగలు దోమలు దులుపుకోవాల్సిన పరిస్థితి ఈరోజు కనబడుతుంది. ఇక దానితో పాటుగా మరొక బాధాకరమైన విషయం ఏంటంటే ఇది తెలంగాణ సమాజానికి కూడా తెలవాలి. సెక్రటరియట్కి వచ్చిల్లా 6th ఫ్లోర్కి వెళ్ళిందా అక్కడ కేవలం ముఖ్యమంత్రి గారు చేసే పనైంది. నా మీద ఎవరు ప్రశ్నిస్తున్నారు, నన్ను ఎవరు టార్గెట్ చేసేరు, నా కుర్చీకి ఎవరే సరిపెడుతున్నారు, నా వెనుక జరుగుతున్నది ఇవి తెలుసుకోవడానికి తప్ప 6వ ఫ్లోర్ పోతున్నాడు తప్ప ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిస్థితుల మీద ఇక్కడ సమస్యల మీద ఎందుకు ముఖ్యమంత్రి గారు స్పందించడం లేదనేది యావత్తు సమాజం కూడా అడుగుతున్న ప్రశ్న కనబడుతుంది. నేను మళ్ళీ అడుగుతున్నా, తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీ అందరికీ కూడా తెలవాలి కాబట్టి ఖచ్చితంగా నేను అడుగుతున్నా. ఈరోజు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు ప్రజలకు అందుబాటులో లేకపోవడానికి కారణం ఏంటి? ప్రజలకు అందుబాటులో లేకుండా ఎక్కడున్నారు? మన ముఖ్యమంత్రి ఎందుకు ప్రజలను కలవట్లేదు? మన ముఖ్యమంత్రి ప్రజలను కలవకపోవడానికి కారణం ఏంటి? మన ముఖ్యమంత్రి ఇంటికే పరిమితం అవుతాడా? కేవలం సినీ పెద్దలను, రాజకీయ ప్రముఖులను, డబ్బున్న నేతలను మాత్రమే మన ముఖ్యమంత్రి కలుస్తాడా? లేకపోతే పేదవాళ్ళను మన ముఖ్యమంత్రి కలవడా? మన ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి యనుమల రేవంత్ రెడ్డి గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకు అంటే ముఖ్యమంత్రి గారికి సంబంధించి ఇక్కడ సామాన్యమైన ప్రజలను కలవరా? ప్రజలకు సమయం ఇవ్వరా? ఈ సామాన్యమైన ప్రజలను కలిసేందుకు వచ్చే కష్టం ఏంది? కలిసేందుకు మన ముఖ్యమంత్రికి కష్టం వస్తున్నదా? మన ముఖ్యమంత్రికి ఏం కష్టం వచ్చింది? ఎందుకు కలవట్లేదు? కేవలం డబ్బు, హోదా అంటే పెద్ద పెద్దోళ్ళను మాత్రమే, డబ్బు, హోదా లేకపోతే పలుకుబడి ఉన్న నేతలను మాత్రమే ఎందుకు కలుస్తున్నాడు? పలుకుబడి నేతలకు మాత్రమే సమయం ఇస్తున్నాడు. మరి సామాన్యమైన ప్రజల పరిస్థితి ఏంది అనేది ఇక్కడ యావత్తు తెలంగాణ సమాజం కూడా అడుగుతున్నది. ఈరోజు మన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు విపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన మాటలకు అధికారంలోకి వచ్చి 365 రోజులు అయిపోయినప్పటికీ కూడా కనీసం సామాన్యమైన మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలకు చెందిన పేద ప్రజలను కలిసే అందుకు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వని పరిస్థితి కనబడింది. ఇప్పుడు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో ప్రజలను కలవాలంటే మన ముఖ్యమంత్రిని ఎక్కడ కలవాలి? మన ముఖ్యమంత్రి ప్రజలను ఎందుకు కలుస్తలేడు? ప్రజలకు సమయం ఇచ్చేంత లేదా ముఖ్యమంత్రి లోపల? లేకపోతే ఏంటిది అనేది యావత్తు తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరు ఆలోచించండి. ఇది చాలా సెన్సిటివ్ అండ్ సీరియస్ అంశం. నేను చాలా క్లారిటీగా చెప్తున్నా. ఎందుకంటే విపక్షంలో ఉన్నప్పుడు ఛాయ్ తాగే సమయంలో సమస్యలను పరిష్కరిస్తా అని చెప్పింది ఇదే ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు నాటి విపక్షంలో చెప్పారు. ఆనాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కేవలం ప్రగతి భవన్కి మాత్రమే పరిమితమయ్యారు, ప్రజలకు కనబడతలేరు, వినిపిస్తలేరు అని చెప్పిన ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేను అధికారంలోకి వస్తే ఖచ్చితంగా కూడా ప్రతిరోజు ప్రజలను కలుస్తా, సమస్యలను పరిష్కరిస్తా, కనీసంలో కనీసం ఒక 60 నిమిషాలైనా ప్రజా సమస్యలను పరిష్కరించడానికి నేను పూర్తి స్థాయిలో ఉంటా అని చెప్పిన ఈ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు ఈరోజు ప్రజలను కలిసేందుకు ఎందుకు సమయం ఇస్తలేరు? అంటే ముఖ్యమంత్రి గారు అంత బిజీగా ఉన్నారా? లేకపోతే ముఖ్యమంత్రి గారు అధికారంలోకి రాగానే మార్పు వచ్చిందా? లేకపోతే ముఖ్యమంత్రి గారికి పూర్తి స్థాయిలో కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను మర్చిపోయారా? లేకపోతే ప్రజా సమస్యలు ఉన్నప్పటికీ కూడా తప్పించుకొని తిరుగుతున్నారా? లేకపోతే రాష్ట్రానికి సంబంధించి గత ప్రభుత్వం ఏవైతే సంక్షేమ పథకాలను పెట్టిందో వాటిని తొలగించేందుకు తహతహలాడుతూ సమీక్షా సమావేశాలు చేస్తున్నారా? ముఖ్యమంత్రి బిజీ గల కారణాలు, ముఖ్యమంత్రి గారి షెడ్యూల్లో ఎందుకు ప్రజలను కలిసేందుకు సమయం లేదు అనేది ఇది యావత్తు తెలంగాణ సమాజం నుంచి వస్తున్న ప్రశ్న. సో మొత్తానికి ముఖ్యమంత్రి ఈ విషయం మీద స్పందించాలి. ఈ వీడియోను ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారికి షేర్ చేయరి, ఖచ్చితంగా కూడా ముఖ్యమంత్రి గారికి తెలవాలి. ఇక దాంతో పాటుగా ఇంకొక అంశం ఇది చూడాలి. చాలామంది ప్రజలకు ఇది తెలవాలి. నేను చాలాసార్లు చెప్పిన 7వ గ్యారంటీ ఏంటి అంటే ఎమర్జెన్సీ. 7వ గ్యారంటీ ఏంటండి? మొత్తానికి వీళ్ళు ఇచ్చిన గ్యారంటీలు 6 అండి. 6 గ్యారంటీలు, 13 అంశాలు, 420 హామీలు తెలంగాణ ప్రాంత బిడ్డలకు టోపీ పెట్టేసారు. అంటే 3 నామాలు. అవి అమలు అయ్యేది లేదు, అది అమలు చేసేది లేదు. ఎందుకు అంటే దానికి కావాలంటే నాకు తెలిసి అటు పాకిస్తాన్, చైనా, ఆఫ్ఘనిస్తాన్, లేకపోతే అమెరికా, రష్యా ఈ దేశాలన్నీ బడ్జెట్ పట్టుకొని వచ్చి తెలంగాణకి ఇస్తే గనక
అప్పుడు ఏమన్నా సెట్ అవుతుంది. లేకపోతే భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు సంబంధించిన బడ్జెట్ను తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇస్తే అప్పుడు 6 గ్యారంటీలు 13 అంశాలు 420 హామీలు అమలైతే అనే విషయాన్ని యావత్తు తెలంగాణ సమాజం గమనించాలి. ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇక్కడ ఏడో గ్యారంటీ ఎమర్జెన్సీ. ఏడో గ్యారంటీ ఎమర్జెన్సీ అని ఎందుకు చెప్తున్నాడు అంటే ఒకసారి చూడండి. అమలు చేస్తున్న కాంగ్రెస్ సర్కార్ నిర్బంధం, అణిచివేతతో బీఆర్ఎస్ గొంతుక నొక్కే యత్నం, హామీల అమలును ప్రశ్నిస్తున్నందుకే ఎర్రోళ్ల సీనుపై కేసు, తప్పుడు కేసులతో రాజకీయ ప్రత్యర్థులలో భయాలు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ప్రధానంగా కూడా మీరు చూడండి, ఇందిరమ్మ రాజ్యంలో 6 గ్యారంటీలను అటకెక్కించిన సీఎం రేవంత్ రెడ్డి 7వ గ్యారంటీని ఎమర్జెన్సీగా అమలు చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్టు గురువారం ఎక్స్ వేదికగా ఖండించారు. తప్పుడు కేసులతో రాజకీయ ప్రత్యర్థులను భయపెట్టాలని చూసి విశ్వ సంస్కృతికి చరమ గీతం పాడాలన్నారు కేటీఆర్. అంటే పూర్తి స్థాయిలో కూడా నిన్న ఎర్రోళ్ల శ్రీనును అరెస్టు చేయడమే కాకుండా పొద్దుగాలనే ఆయన ఏదో అన్యాయం చేసినట్టు దళిత బిడ్డను మారేడుపల్లెలోని తన నివాసం నుంచి ఎర్రోళ్ల శ్రీనివాసును అరెస్టు చేసి తీసుకెళ్తున్న పోలీసులు. దళిత బిడ్డ ఎర్రోళ్ల శ్రీను అరెస్టు కోర్టు ఆదేశాలతో విడుదల. తెల్లవారుజామునే ఇంటికి పోలీసులు నోటీసులు ఇచ్చేందుకు వచ్చామని చెప్పి అరెస్టు అడ్డుకున్న బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు. ఎర్రోళ్ల అరెస్టుపై నాంపల్లి కోర్టు అక్షింతలు. సొంత పూచితిపై శ్రీనివాస్ విడుదల. ధర్మమే గెలిచిందన్న బీఆర్ఎస్ నేత అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అంటే పూర్తిగా కూడా యావత్తు తెలంగాణ సమాజం కూడా చూడాలి. ఎందుకంటే దీంట్లో ప్రధానమైన ఎపిసోడ్ అందరికీ కూడా తెలవాల్సిన విషయం ఉంది. అసలు ఎర్రోళ్ల శ్రీనును నిన్న పూర్తి స్థాయిలో అరెస్టు చేయడానికి కారణాలు కూడా అన్వేషించాల్సి వచ్చింది. ఎందుకంటే నిన్న ఎర్రోళ్ల శ్రీనివాస్కు సంబంధించి పూర్తి స్థాయిలో అరెస్టు విషయం కానీ లేదా ఇతర విషయాలు కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఒక దళిత బిడ్డకు సంబంధించి ప్రశ్నించినందుకు, నినాదించినందుకు, తెలంగాణలో 6 గ్యారంటీలను అడిగినందుకు, 13 అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రశ్నించినందుకు, 420 హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రశ్నించినందుకు బీఆర్ఎస్ నేతలకు సంబంధించి ఒక్కొక్కరి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికక్కడ కూడా ప్రశ్నించినందుకు అరెస్టులతో 7వ గ్యారంటీ ఏంటి అంటే తెలంగాణలో ఎమర్జెన్సీని తలపిస్తున్నాడు. 7వ గ్యారంటీ ఎమర్జెన్సీ విధంగా ఒక దళిత బిడ్డను అరెస్టు చేయడమే కాకుండా పూర్తి స్థాయిలో కూడా దళిత బిడ్డ పట్ల కూడా అక్రమంగా కూడా అరెస్టు చేసిన వైనం చూస్తున్నాం. నోటీసులు ఇచ్చేందుకు పూర్తి స్థాయిలో కూడా వచ్చినమని చెప్పి పూర్తి స్థాయిలో కూడా ఎర్రోళ్ల శ్రీనును అరెస్టు చేసే ప్రయత్నం చేసిల్లని. బీఆర్ఎస్ సీనియర్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్టు ఉద్రిక్తత దారితీసింది. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్టు సమయంలో ఎర్రోళ్ల శ్రీనివాస్ దురుసుగా ప్రవర్తించారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. మారేడుపల్లెలోని ఆయన ఇంటికి నోటీసులు ఇచ్చేందుకు వెళ్లిన పోలీసులు అతన్ని బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. విచారణకు సహకరిస్తానని, స్టేషన్కు వస్తానని చెప్పినా పోలీసులు వినిపించుకోలేదు. ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టాలని చూస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెల్లవారుజామునే దొంగల్లా వచ్చి పోలీసులు నన్ను అరెస్టు చేశారంటూ కూడా ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. అంటే ఎర్రోళ్ల శ్రీనివాస్కు సంబంధించి ఒక దళిత బిడ్డ, దాంట్లో ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్గా కూడా పనిచేసిన ఎర్రోళ్ల శ్రీనును పూర్తి స్థాయిలో అరెస్టు చేసిన దాఖలాలు కనబడుతున్నాయి. అంటే ఒక్కసారి మీరందరూ కూడా చూడాలి ఏంది ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఒక వ్యక్తిని అరెస్టు చేసినప్పుడు ఇక్కడ భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది, వ్యక్తిగత జీవితానికి సంబంధించి అన్నీ ఉంటాయి. ఇక్కడ పూర్తిగా ఎర్రోళ్ల శ్రీనును అక్రమంగా కూడా అరెస్టు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఒక్కసారి మనం ఎర్రోళ్ల శ్రీనుతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, గుడ్ మార్నింగ్ అన్న, నేను లైవ్లో నుంచి మాట్లాడుతున్నా. నిన్న మీ అరెస్టుకు సంబంధించి అసలు ఏం జరిగింది? వాస్తవంగా నోటీసులు ఇస్తామని చెప్పిండ్రు. ఓకే, నోటీసులు ఇవ్వాలంటే రాత్రి తెల్లవారుజామున 4 గంటలకు 5 గంటలకు వచ్చి ఫ్యామిలీని డిస్టర్బ్ చేసి నోటీసులు ఇవ్వాల్సినంత ఎమర్జెన్సీ అర్జెంట్ అవసరం లేదు. ఒకటి, అసలు ఎఫ్ఐఆర్ లో పేరు లేకుండా, అసలు ఎఫ్ఐఆర్ లో పేరు ఉన్నది, నా మీద కేసు అయిందంటే మనకు అవగాహన ఉంటది. అసలు ఎఫ్ఐఆర్ లో పేరు లేదు, అసలు నాకు మీద కేసు అయిందా లేదా నాకు తెలియదు. నోటీసులు తీసుకుపోనీకి వచ్చినాం, నోటీసులు ఇచ్చిపోనీకి వచ్చినాం అని చెప్పడము, అది కూడా తెల్లవారుజామున 4 గంటలకు 5 గంటలకు రావడం అనేది నిజంగా అది మంచి చర్య కాదు. అంటే కార్యకర్తలను, లీడర్లను భయకంతులకు గురి చేసి డిమోరలైజ్ చేయాలన్నటువంటి ఒక దుర్మార్గమైన చర్య దీంట్లో. సో ఇది మంచి పద్ధతి కాదు. ఓకే, అంటే నిన్న ప్రధానంగా మీకు ఏ సెక్షన్ల కింద ఆ కేసులు పెట్టారు? అంటే దాదాపుగా 11 సెక్షన్లను పెట్టినట్టున్నారు. 11 సెక్షన్లకు కేసు పెట్టి బెయిల్ రాకుండా, ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ రాకుండా చేయాలనేటువంటిది వాళ్ళ ప్రధానమైనటువంటి ఎజెండా. ఓకే, కాబట్టి అంటే ప్రజల కోసము, ప్రజల పక్షాన కొట్లాడతాం కాబట్టి ఇట్లాంటి కేసులకు భయపడే అవకాశం లేదు కదా.
సో ఏదేమైనా మనం ప్రభుత్వం అక్రమార్కంగా కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాలని చూస్తా ఉన్నది. డెఫినెట్ గా ప్రజల పక్షాన మాట్లాడుతూనే ఉన్నాం. ఈ ప్రజల పక్షాన మాట్లాడుతున్నందుకు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకుండా తప్పుదో పట్టిస్తుంది ప్రజలు. వాటిపైన నిలదీస్తున్నందుకు కక్షగట్టి ఇట్లాంటి అరెస్టులు చేస్తా ఉంది. ఓకే, నిన్న కోర్టు ఏం చెప్పింది మీ అరెస్టుకు సంబంధించి? పూర్తిగా ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. కోర్టు కూడా అంటే వాళ్ళు 2009 నాటి కేసులు పెండింగ్ ఉన్నాయని చెప్తారు. ఓకే, 2009 నాటి కేసులు, ఉద్యమ కేసులు అన్ని కూడా అప్పటికే ఒక్క సంతకంతో అన్ని కేసులు కొట్టేసారు. 2009 నుంచి ఇలా 2024 ఈ 14 సంవత్సరాల నుంచి మరి ప్రభుత్వం ఏం చేసింది? మా ప్రభుత్వంలో అన్ని కొట్టేసింది. వాళ్ళు వచ్చి ఏడాది మరి నిజంగా తీయాలి కదా. ఇవన్నీ ఏదో డైవర్ట్ పాలిటిక్స్. అన్ని కేసులు ఉద్యమంలోనే పోయినాయి, కేసులే లేవు. అంటే ఇట్లా తప్పుడు కేసులు పెట్టడం వల్ల నిజంగా కోర్టు కూడా ఇట్లాంటి చేయొద్దు అనేసి జడ్జి గారు చెప్పడం జరిగింది. రైట్. అంటే ఈ అక్రమ కేసులకు సంబంధించి అంటే తెలంగాణలో పూర్తి స్థాయిలో 6 గ్యారంటీలు అని చెప్పి 7వ గ్యారంటీగా ఎమర్జెన్సీని నిర్బంధాలను తలపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎట్లా చూస్తారు రేవంత్ సర్కార్ పై? అంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను అమలు పరచమని అడుగుతున్నందుకు, హామీలు ఇవ్వడంలో విఫలం అవుతుందని ప్రశ్నిస్తున్నందుకే మా నాయకుల పైన, మా పైన అక్రమంగా కేసులు పెట్టి నిర్బంధించి జైల్లో పెట్టాలన్నటువంటి ఒక దుశ్చర్యకు ప్రభుత్వం పాల్పడుతూ ఉన్నది. గురుకులాల్లో 53 మంది విద్యార్థులు చనిపోయారు. ఇప్పటి వరకు వాటి మీద స్పందన లేదు. 80 మంది ఆటో కార్మికులు చనిపోయారు, 400 చిల్లర రైతులు చనిపోయారు. ఇవన్నిటి మీద ప్రశ్నిస్తున్నందుకు ప్రభుత్వానికి మింగుడు పడక ఇక టార్గెటెడ్ గా చేసి అరెస్టులు చేసి కొంచెం డిమోరలైజ్ చేసి పార్టీ క్యాడర్ను, పార్టీలో ఉన్నటువంటి ముఖ్యులను కొంత ఇట్లాంటి ఇబ్బందులు పెట్టడం వల్ల పార్టీ క్యాడర్ అంతా కూడా డిమోరల్ అవుతుంది. దానివల్ల లబ్ధి పొందాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన కనబడుతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి శ్రీను గారు. రైట్, చూసిరు కదా ఎర్రోళ్ళ శ్రీనివాస్ గారి వాదన అది. ఎందుకంటే నేను పూర్తి స్థాయిలో పాపం అక్రమ కేసులు పెట్టి అకారణంగా ఒక దళిత బిడ్డ, దాంట్లో ఎస్సీ ఎస్టీ కమిషన్కి సంబంధించి చైర్మన్గా వ్యవహరించిన వ్యక్తికి సంబంధించి ఇష్టానుసారంగా అంటే ఉదయం 4 గంటలకే రావాల్సినంత అవసరం ఏముంటుంది? తెలంగాణలో అప్రకటిత ఎమర్జెన్సీ ఏమైనా కొనసాగుతుందా? అంటే రేవంత్ సర్కార్ను ప్రశ్నిస్తే భయం అయిపోతుంది. నిన్న ఎర్రోళ్ళ శ్రీనివాస్ అక్రమ కేసులకు సంబంధించి చూసాం. ఇదే కేసుకు సంబంధించి నిన్న బెయిల్ తెచ్చిన అడ్వకేట్ లక్ష్మణ్ గారు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. లక్ష్మణ్ గారు, గుడ్ మార్నింగ్ అండి. అసలు నిన్న ఎర్రోళ్ళ శ్రీనివాస్ గారి అరెస్టుకు సంబంధించి అసలు ఏం జరిగింది? ఆ కేసులో ఎలాంటి ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు? నాంపల్లి కోర్టు ఏమన్నది? అసలు పోలీసులు వ్యవహరించిన తీరేంటి? క్లియర్ గా రంజిత్ గారు నిన్న ఎర్రోళ్ళ శ్రీనివాస్ గారిని అరెస్ట్ చేయడం అయితే దట్ ఈస్ ఇల్లీగల్ అని క్లియర్ గా మాకు అంటే రిమాండ్ రిపోర్ట్ చూస్తే అర్థమవుతుంది. ఇదే కేసులో పాడి కౌశిక్ రెడ్డి గారు కంప్లైంట్ చేయబోతే రిటర్న్ గా తనే ట్రెస్పాస్ చేసినట్టు పోలీస్ స్టేషన్ కి వెళ్తే ట్రెస్పాస్ కేసు పెట్టారు. పోలీస్ స్టేషన్ కి వెళ్తే విధులకు ఆటంకం కలిగించినట్టు పెట్టారు 132 BNS యాక్ట్ అనేది. ఇక్కడ క్లియర్ గా జరిగేది ఏంటంటే ఇందులో మొన్న గోవర్ధన్ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా మూటా జయసింహ గారు కావచ్చు, ఇందులో ముద్దాయిలుగా వాళ్ళు అల్లెట్ చేసినటువంటి వ్యక్తులకి 41 నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎర్రోళ్ళ శ్రీనివాస్ కి ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా, ఎలాంటి వాట్సాప్ లో గానీ ఇంటికి వచ్చి కానీ ఎలాంటి 41 నోటీస్ ఇవ్వకుండా ఇల్లీగల్ గా పొద్దున నిన్న 5 o'clock ఇంట్లోకి వెళ్ళి ఇల్లీగల్ గా తనను అరెస్ట్ చేయడం జరిగింది. దీని మీద మేము కోర్టులో కూడా నిన్న అది మూవ్ చేయడం జరిగింది. రిమాండ్ ను కూడా రిజెక్ట్ చేయమని జడ్జి గారిని అడగడం జరిగింది. ఎక్కడ డ్యూ ప్రాసెస్ లా ఎక్కడ వాళ్ళు ఫాలో కాకుండా, అదేవిధంగా ఫ్యామిలీ మెంబర్స్ ఇంటిమేషన్ ఇవ్వకుండా, అదేవిధంగా గ్రౌండ్స్ ను ప్రాపర్ గా మెన్షన్ చేయకుండా, అంటే ఈయనకు సంబంధం లేకుండా, అంటే నిజంగా ఎర్రోళ్ళ శ్రీనివాస్ గారు ఎక్కడ కూడా గవర్నమెంట్ పోలీస్ ఆఫీసర్ విధులకు భంగం కలిగించినట్టు కావచ్చు, అదేవిధంగా అన్లాఫుల్ అసెంబ్లీ చేసినట్టు కావచ్చు, అదేవిధంగా ట్రెస్పాస్ చేసినట్టు కాబట్టి ఎక్కడ కూడా ఆధారాలు అనేది వాళ్ళు కోర్టులో షో చేయలేదు. రిమాండ్ రిపోర్ట్ లో కూడా వాళ్ళు చెప్పలేదు. ఈ విషయాలని మేము కోర్టు దృష్టికి తీసుకెళ్లాం. నిన్న ఇమీడియట్ గా కోర్టు వాటిని పరిగణలోకి తీసుకుని 5,002 షూరిటీస్ బెయిల్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఈ తెలంగాణలో ఈ అంటే అనూహ్యంగా కూడా పోలీసులు వచ్చి నోటీసుల పేరుతో అరెస్టు చేయడాన్ని ఒక అడ్వకేట్ గా మీరు ఎలా చూస్తారు? అంటే ఇక్కడ చట్టం మనం ఇండియాలో కాన్స్టిట్యూషన్ ఉంది. ఇండియాలో ఇప్పుడు కొత్త మేజర్ యాక్ట్స్ అనేవి కొత్తగా BNSS కావచ్చు, BNS కావచ్చు, BNSA కావచ్చు, కొత్త చట్టాలు అనేవి క్లియర్ గా ఉన్నాయి. ఫండమెంటల్ రైట్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ క్లియర్ గా ఒక ఇండియన్ సిటిజన్ కి కొన్ని పరిమితులు, కొన్ని మానవ హక్కులు ఉన్నాయి. హక్కులకు భంగం కలిగించే రైట్ ఏ పోలీస్ అధికారి కావచ్చు, ఏ కామన్ సిటిజన్ కావచ్చు ఎవరికి లేరు. తెలంగాణలో మనం చూస్తాం గత సంవత్సర కాలంగా అంటే ఓన్లీ పోలీస్
ఇష్యూసే కాదు రంజిత్ గారు, పోలీస్ స్టేషన్ ఎఫ్ఐఆర్సే కాదు, ఎనీ కేసెస్ హైడ్రా చూసుకోండి, నోటీస్ ఇవ్వకుండా కూల్చేయడం, నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేయడం, నోటీసులు ఇప్పుడు చాలా అంటే ఎట్లా ఇల్లీగల్ అంటే వాళ్ళు లాను కూడా వైలేట్ చేస్తున్నారు, కాన్స్టిట్యూషన్ కూడా వైలేట్ చేస్తున్నారు. అది ఇది ఎందుకు అంటే దీనికి కారణం ఏందో నాకు మాకు అడ్వకేట్ గా అర్థం కాని విషయం ఏంటంటే ప్రెసెంట్ రాష్ట్రంలో హోమ్ మినిస్టర్ అనేది ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖకు ఒక మంత్రిని కేటాయించకపోవడమేమో అని కూడా డౌట్ వస్తుంది మాకు. రైట్, థ్యాంక్ యూ అండి లక్ష్మణ్ గారు. రైట్, మొత్తానికి చూశారు కదా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అప్రకటిత ఎమర్జెన్సీ అంటే 7వ గ్యారంటీ కింద అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతుంది అని కేటీఆర్ గారు చెప్పినట్టుగా వాస్తవానికి కూడా అదే జరుగుతుంది. ఎందుకంటే నోటీసులు ఇవ్వడానికి ఎర్రోళ్ళ శ్రీనివాస్ గారి ఇంటికి ఉదయం 4 గంటలకు వెళ్లాల్సిన అవసరం ఏంటి? ఒకవేళ ఇదే కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్లో తన పేరు లేకున్నా ఏది లేకున్నా నోటీసులు ఇస్తామని చెప్పి తనకు అసలు కేసు అయింది కూడా తెలియదంటూ కూడా ఎర్రోళ్ళ శ్రీనివాస్ గారు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ కేసులో 4 గంటల నుంచి హైడ్రామా చేసి మొత్తానికి ఉదయం 10 గంటలకు అరెస్టు చేసి తీసుకెళ్లిన పరిస్థితి కనబడుతుంది. ఓ పక్కన మాసప్ ట్యాంక్ కానీ ఇతరత్ర తీసుకెళ్లిన పరిణామాలు మనం చూస్తున్నాం. అంటే పూర్తిగా కూడా ఇక్కడ ఏ విధంగా అరెస్టులు చేస్తారు, ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తారు అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో దీంతో పాటుగా ఎర్రోళ్ళ శ్రీను అరెస్టుకు సంబంధించి మనమైతే చూసాం. సో మొత్తానికి డాక్టర్ లక్ష్మణ్ గారు కూడా పూర్తిగా విషయాలను అయితే బయట పెట్టిన పరిస్థితి కనబడుతుంది. ఇది ఇలా ఉంటే ఇటు మరోవైపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకొక అంశం కూడా చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇది మీ అందరికీ తెలవాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఏంది అంటే నేను చదువుకున్న యువత అందరికీ కూడా నేను పిలుపునిస్తా ఉన్నా. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువత అందరికీ కూడా నేను పిలుపునిచ్చే పరిస్థితి చేస్తా ఉన్నా. ఒకటే అంశాన్ని చెప్తున్నా, చాలా క్లియర్గా చెప్తున్నా తెలంగాణ ప్రాంత యువత అందరికీ. ఇక్కడ నిరుద్యోగులు 40 లక్షల మంది అండి. చాలా క్లియర్గా క్లారిటీగా గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగుల సంఖ్య 40 లక్షల మంది. ఈ 40 లక్షల మంది కూడా అందరూ ప్రభుత్వ ఉద్యోగాల కోసం చదువుకొని అప్పటి ప్రభుత్వం మీద పోరాటం చేసి ఇప్పటి ప్రభుత్వం మీద పోరాటం చేసి మీ జీవితాలను కూడా పూర్తి స్థాయిలో త్యాగం చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు నేనేమంటున్నానంటే మీకు ఒక మంచి అవకాశం రాబోతుంది. అది రేవంత్ సర్కార్ మీద తిరుగుబాటైనా, రేవంత్ సర్కార్ మీద పోరాటమైనా, రేవంత్ సర్కార్కు సంబంధించి ఎజెండా ఎగరవేయడానికైనా మీకు ఒక మంచి అవకాశం వచ్చింది. ఏంటి అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా మళ్ళీ ఆలోచించండి. ఒకటే అంశం ఏంటి అంటే మీ గ్రామాలలో సర్పంచ్ ఎన్నికలు రాబోతున్నాయి. 6 గ్యారంటీలు అమలు చేశారా? 13 అంశాలు అమలు చేశారా? 420 హామీలు అమలు చేశారా? తెలంగాణలో ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా? తెలంగాణలో నినాదాలు చేస్తే అరెస్టులు చేస్తారా? తెలంగాణలో చరిత్ర గురించి మాట్లాడితే అక్రమ కేసులు పెడతారా? ట్వీట్ చేస్తే కేసులు అవుతాయా? ఈ అంశాలన్నీ కూడా పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ఖచ్చితంగా మీ గ్రామంలో రుణమాఫీ కానీ, రైతు భరోసా కానీ, రైతుకు సంబంధించిన బీమా కానీ, దానితో పాటుగా కరెంటు విషయంలో ఫ్రీ కరెంట్ కానీ, అదేవిధంగా ఆటో డ్రైవర్లకు సంబంధించి కానీ, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాలలో విద్యార్థులు చనిపోతున్న తీరు కానీ, 365 రోజులలో జరిగిన ప్రతి విషయాన్ని కూడా తాట తీయండి, ప్రజలకు చెప్పండి. మీరే సర్పంచ్ అభ్యర్థులుగా నిల్చోండి. ఎందుకు అంటే పూర్తి స్థాయిలోని మళ్ళీ చెప్పే అంశం ఒకటే. తెలంగాణ ప్రాంత బిడ్డలారా మళ్ళీ మీకు చెప్తా ఉన్నా చాలా క్లియర్గా కూడా. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియాలి. ఉంగరం కత్తెర స్థానిక సంస్థల గుర్తులు రెడీ. పోటీ చేయబోయే సర్పంచ్లకు పింక్, వార్డు మెంబర్కు వైట్ కలర్ బ్యాలెట్లు, రెండింటిపైన నోటా ఆప్షన్, ప్రారంభమైన ప్రింట్ బ్యాలెట్ పద్ధతిలోనే పోలింగ్. ఇతర రాష్ట్రాల నుంచి 70,000 బాక్సులు అంటూ కూడా చూడొచ్చు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్ రెడీ అవుతున్నది. పోటీ చేయబోయే సర్పంచ్లకు మొదటి గుర్తుగా ఉంగరం, రెండో గుర్తుగా కత్తెరతో పాటు మరికొన్నింటిని కేటాయిస్తున్నారు. మొత్తంగా సర్పంచ్లకు గరిష్టంగా 30 వార్డు సభ్యులకు 20 సింబల్స్ రెడీ చేస్తారు. ఇప్పటికే బ్యాలెట్ పత్రాల ముద్రణ ప్రారంభమైంది. సర్పంచ్లకు పింక్ కలర్లో, వార్డు సభ్యులకు వైట్ కలర్లో బ్యాలెట్లను ముద్రిస్తున్నారు. ఈ రెండింటిపైన నోటా సింబల్స్ ఉంచనున్నారు. ఎలక్షన్స్ నిర్వహణకు అధికారులు ఇప్పటికే ఇతర రాష్ట్రాల నుంచి 70,000 బాక్సులు తెప్పించారు అంటూ కూడా ప్రధానమైన అంశాన్ని కూడా చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. సో ఇక్కడ నేను ఏమంటున్నానంటే గ్రామంలో ఖచ్చితంగా కూడా ఒకప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా యనుమల రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిలు విపక్షంలో ఉన్నప్పుడు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చెప్తున్నారు అనేది ఒకటి నోట్ చేసుకోరి. దాంతో పాటుగా రెండో అంశం ఏంటంటే యనుమల రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 365 రోజులలో జరిగిన ప్రతి విషయాన్ని గుర్తు చేసుకోరి. ఇక్కడ 50 మంది తల్లుల గర్భ శోకను మిగిల్చింది కాంగ్రెస్ పార్టీ. దాంతో పాటుగా 93 మంది ఆటో డ్రైవర్లకు సంబంధించి గర్భ శోక మిగిలించింది కాంగ్రెస్ పార్టీ. దాంతో పాటుగా ఇప్పటికే 23 మందికి సంబంధించిన రైతుల ఆత్మహత్యకు గర్భ శోకను మిగిల్చింది కాంగ్రెస్ పార్టీ. దాంతో పాటుగా ఇప్పటికే 3 నుంచి 10 మంది అన్నదాతలు, నేతన్నల తల్లులకు సంబంధించి గర్భ శోక మిగిల్చింది కాంగ్రెస్ పార్టీ. ఇలా చెప్పుకుంటూ పోతే
మరణ కుప్పంగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. గ్రామ గ్రామాన నినాదం ఎగరాలి, తెలంగాణ జెండా ఎగరాలి. కాంగ్రెస్ పూర్తి స్థాయిలో కూడా ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే కాంగ్రెస్కు సంబంధించి అతి భయంకరమైన పరిస్థితి ఈ తెలంగాణలో ఉంది అనే విషయాన్ని కూడా మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. నేను తెలంగాణ ప్రాంత బిడ్డలారా మళ్ళీ చెప్తున్నా, నినాదించండి, గర్జించండి. గ్రామాల్లో మీరే ప్రతి ఒక్క యువతకు నేను చెప్తున్నా, ఖచ్చితంగా ఇదే వైఆర్టీవీ వేదికగానే మద్దతు తెలుపుతా. ప్రతి గ్రామంలో సర్పంచ్గా యువత ఉండాలి. దాంతోపాటు రేవంత్ సర్కార్ మీద పోరాటం చేయండి. అడ్డగోలు హామీలు ఇచ్చి అమాయకమైన మాటలు చెప్పి తెలంగాణ ప్రాంత బిడ్డలను మోసం చేసిందని బాహాటంగానే అడగండి. నేను చెప్తున్నా కదా, ఇది నిరుద్యోగులందరికీ ఒక వరంగానే చెప్తా. ఎందుకంటే ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ఎలాగూ రాష్ట్ర ప్రభుత్వాల వల్ల కాదు, అది కాని ముచ్చట అనేది కూడా మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయాన్ని చెప్తున్న పరిస్థితి. ఇంకొకటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో కదలిక మొదలైంది, కాంగ్రెస్ పార్టీలో భయం మొదలైంది, కాంగ్రెస్ పార్టీలో ఒక ఆందోళన మొదలైంది, కాంగ్రెస్ పార్టీలో ఒక అభద్రతా భావం మొదలైంది. ఎందుకు నేను ఈ మాటలన్నీ చెప్తున్న ఈ పదాలు అంటే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి భాషలో కొన్ని పదాలు మర్చిపోయాడు. చాలా క్లారిటీగా, నీట్గా, పద్ధతిగా వస్తున్నాడు. కానీ వాళ్ళ కింద ఉండే నేతలు మాత్రం ఈయనకు తాత ముత్తాత అంటే జుట్టులోకి వెళ్ళినట్టుగా మాట్లాడుతున్న పరిస్థితులు కనబడుతుంది. ముఖ్యమంత్రి గారే తెలంగాణలో ఉన్న సోషల్ మీడియాను చూసి భయపడి ఒక మంచి వేవ్లో వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్న తరుణంలో ఆ పార్టీకి సంబంధించిన మంత్రులు, ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఆ పార్టీకి సంబంధించిన జిల్లా నేతలు నోరుంది కదా మేము ఇష్టం ఉన్నట్టు మాట్లాడతామంటూ కూడా మాట్లాడుతున్న తరుణాన్ని మీరందరూ చూస్తున్నారు. నేను అందుకే ఒక విషయాన్ని చెప్తున్నా, ఒకసారి చూడండి. రూల్స్ బ్రేక్ చేస్తే చర్యలే. ఏ స్థాయి లీడర్ అయినా ఆదేశాలు పాటించాల్సిందే. కొన్ని జిల్లాలలో లైన్ క్రాస్ చేసినట్లుగా ఫిర్యాదులు, కాంట్రవర్సీ కామెంట్లతో పార్టీకి ఇబ్బందులు. ఇప్పటికే కొందరితో మాట్లాడిన పీసీసీ చీఫ్ పార్టీలో మార్పులు తెచ్చేందుకు కసరత్తు అంటూ కూడా చెప్పిన పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ పునాదులు. మీరు కాంగ్రెస్ పార్టీలో రెండు వర్గాలు ఉన్నాయి, ఒకటి కల్తీ కాంగ్రెస్, ఒకటి నిజమైన కాంగ్రెస్. వలసదారుల నుండి వచ్చిన ఏది కాంగ్రెస్కి సంబంధించిన నేతలు తెలుసు, కేవలం జెండా పట్టుకొని వాళ్ళ జీవితాలను త్యాగం చేసి వాళ్ళ ప్రభుత్వం ఉంటే చాలనుకున్న నిజమైన కార్యకర్తలను కూడా మీరు చూస్తారు. సో పూర్తి స్థాయిలో కూడా ముఖ్యమంత్రి గారు కొత్త ఆదేశాలను అయితే జారీ చేసిలు. ఒక్కొక్కరిని తన గ్రిప్లో తెచ్చుకోవడానికి ఇక పార్టీ మీద ఫోకస్ పెట్టిండు. అన్ని జిల్లాలకు సంబంధించి తన మాటే హుకుం, తన మాటే శాసనంగా మారిపోయేందుకు కొత్త రూల్స్ కూడా తెస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీలో ఖచ్చితంగా కూడా ఎవరైనా ప్రెస్ మీట్ పెట్టాలన్నా, ఎవరైనా ఏదైనా పదం మాట్లాడాలన్నా ఖచ్చితంగా కూడా హైదరాబాద్లో తన నివాసం నుంచి పర్మిషన్ వస్తేనే మాట్లాడాలి. అదర్వైజ్ ఎవరైనా మాట్లాడిల్లనుకో వేటు తప్పదు. ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బానిస తత్వానికి వెళ్ళబోతుంది. కాంగ్రెస్ పార్టీ అంటే సముద్రం, కాంగ్రెస్ పార్టీ అంటే స్వేచ్ఛ, కాంగ్రెస్ పార్టీ అంటే భావప్రకటన స్వేచ్ఛకు ఒక ప్రతిబింబం. ఎందుకంటే ఎవరు ఏదైనా మాట్లాడచ్చు, దానికి సంబంధించి మీద తెలుసు. ఎందుకంటే గతంలో పొద్దుగాల కోమటిరెడ్డి గారు ఒకటి మాట్లాడితే, వి హనుమంతరావు గారు మధ్యాహ్నం ఇంకొకటి మాట్లాడితే, సాయంత్రం వరకు ఇంకోటి మాట్లాడేది. అంటే కాంగ్రెస్ పార్టీ స్వేచ్ఛను కూడా హరించుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక నుండి మీ ఏంది అంటే నోళ్ళకు తాళాలు పడబోతున్నాయి. రూల్స్ బ్రేక్ చేస్తా అంటూ ఒక సర్క్యులర్ అయితే మీ పార్టీకి సంబంధించి అందబోతుంది. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఒకసారి బానిస తత్వానికి వెళ్ళబోతుంది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఏ స్థాయి లీడర్ అయినా, ఆఖరికి రాష్ట్రానికి సంబంధించిన మంత్రి అయినా ఇంకెవరైనా కూడా పూర్తి స్థాయిలో మాట్లాడడానికి లేని పరిస్థితి కనబడుతుంది. ఇక మీ అందరికీ తెలుసు కదా, ఒంటి మీద యూనిఫామ్ ఉంటే తెలంగాణలో ఏదైనా జరుగుతుందా? నేను ఒకటి చెప్తా. నా దగ్గర భారత రాజ్యాంగం ఉండే, భారత రాజ్యాంగంలో ఒకటి ఉంటుందండి. ఒకటి, మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళగానే మీ మొబైల్ గుంజుకునే అధికారం పోలీసులకు లేదు. రెండోది, మీ మీద అకారణంగా గనక ఏదైనా దెబ్బ గనక కొడితే జడ్జి ముంగట చెప్తే అందరూ కూడా సస్పెండ్ అవుతారు. ఆ తర్వాత జరుగుతుంది. లేదు అయినా కూడా ఇంకా ఇబ్బంది పెడితే తర్వాత బయటకు వచ్చినాక మనకంటూ ఒక రాజ్యాంగం ఉంటుంది. మన రాజ్యాంగం చాలా గొప్పది. సముద్రంలో అలల కంటే, సునామీ కంటే బ్రహ్మాండం బద్దలయ్యే విధం, భూగోళం బద్దలయ్యే రాజ్యాంగం మన వ్యక్తిగతంగా ఉంటుంది, దాన్ని ఉపయోగిస్తాను. సరే, నేనేమంటున్నానంటే ఒక చిన్న విషయాన్ని మీ అందరికీ చెప్పాలి. ఎందుకంటే ఇది యావత్తు తెలంగాణ సమాజానికి కూడా తెలవాలి కావచ్చు. నేనేమంటున్నానంటే, ఒంటి మీద యూనిఫామ్ ఉన్నంత మాత్రాన ఇక్కడ తెలంగాణలో అందరూ చదువుకున్న వాళ్ళే. తెలంగాణ చాలా చైతన్యవంతమైన గడ్డ. ఎట్లా అంటే దీనికి ఉదాహరణ కూడా చెప్తా. 1969లో తెలంగాణ ఉద్యమం కోసం 600 మంది మరణించారు. 2014 వరకు, అంటే 2001 నుండి 2014 వరకు 1200 మంది విద్యార్థుల అమరవీరులైలు. దేనికోసం?
తన తల్లి కోసమా, తన తండ్రి కోసమా, తన అక్క కోసమా, తన చెల్లె కోసమా, తన తమ్ముడి కోసమా, తన అన్న కోసమా, తన బంధువుల కోసమా, తన స్నేహితుల కోసమా, తన వాడ కోసమా, తన గ్రామం కోసమా, తన మండలం కోసమా, తన నియోజకవర్గం కోసమా, తన జిల్లా కోసమా? కాదు. ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం అసలు బాసిన 1200 మంది విద్యార్థులు అందరూ కూడా చూడండి మినిమం డిగ్రీ పీజీలు చదువుకున్న విద్యార్థులే. తెలంగాణ చరిత్ర అంటే తెలుసు, తెలంగాణ ప్రాంతం అంటే తెలుసు, ఇక్కడ తెలంగాణ చరిష్మా అంటే ఏంటో, ఇక్కడ ఉద్యమం తీరేందో, ఇక్కడ తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన అన్నీ కూడా తెలిసిన వాళ్ళు. ఈ పోరాటంలో నా ప్రాణం పోయినా పర్వాలేదు, తర్వాత వచ్చే జనరేషన్ బాగుపడుతుంది కదా అని 1200 మంది విద్యార్థులు అమరవీరులైన తెలంగాణ గడ్డ ఇది. ఈ గడ్డ మీద నుంచి చాలా క్లారిటీగా కూడా మీకు ఒక విషయాన్ని చెప్తున్నా. ఈరోజు తెలంగాణ ప్రాంతం చైతన్యవంతమైంది. ఇక్కడ ప్రశ్నిస్తారు, ఖచ్చితంగా ప్రశ్నిస్తారు, ఎవ్వడికి భయపడరు. తెలంగాణ ప్రాంత బిడ్డలు మీసం ఇట్లా మెలేసి గల్లని ఇట్లా అనేసి నేను తెలంగాణ ప్రాంత బిడ్డను అంటూ గుండెను ఒక గర్వంగా కూడా చూపెట్టి పోరాటం చేసే తత్వం ఈ మట్టిలో పునికిపుచ్చుకొని వచ్చింది. ఈ ప్రాంతంలో పుట్టిన ప్రతి ఒక్కడికి కూడా పోరాటం అనేది చాలా క్లారిటీగా తెలుస్తుంది. సరే, ఏం జరిగింది అంటే తెలంగాణలో ఒక వ్యవస్థ ఉన్నది. ఆ వ్యవస్థ పేరు పోలీస్ నేనే పోలీస్ అంటారు కదా సినిమాలలో. పోలీస్ శాఖకు సంబంధించి ఒక వ్యవస్థను పెట్టుకున్నాం. ఈ శాఖ దేనికోసము అంటే ప్రజలకు రక్షకులుగా ఉండాలి, నాట్ భక్షకులు, రక్షకులు. ఒక సామాన్యుడికి రక్షణ కల్పించే వ్యవస్థనే పోలీస్ శాఖ. కానీ అది పూర్తి స్థాయిలో కూడా రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు వచ్చిన తర్వాత కాస్త మారిపోయిన పరిస్థితి మీ అందరికీ కూడా తెలిసిన విషయం. సరే, ఏం జరిగింది అనేది ఒకసారి చూద్దాం. దారి తప్పుతున్న కాకీలు, మళ్ళీ చెప్తున్నా, దారి తప్పుతున్న కాకీలు వివాహేతర సంబంధాలతో ప్రాణాల మీదకి ఫిర్యాదు చేసేందుకు వస్తున్న మహిళలపై కన్ను. మీకు ఒక 8 ఎగ్జాంపుల్స్ చెప్తా. చాలా సందర్భాలలో మీరు చూసే ఉంటారు. కొన్ని సందర్భాలలో కొన్ని చోట్ల ఫిర్యాదులు చేయడానికి వస్తే కన్నేసిన ఎస్ఐ మీద పూర్తి స్థాయిలో కేసు పెట్టిన తీరు చూస్తాం. వాళ్ళ కేసు విషయంలో దొరికిన తర్వాత వాళ్ళను ఫామ్ హౌస్లోకి తీసుకెళ్లి వాళ్ళ భార్య పనిచేసే ఆ వ్యక్తి వాళ్ళ భార్య మీద రివాల్వర్ ఎక్కుపెట్టి అత్యాచారం చేసిన ఘటనలు చూసాం. చాలా ఉన్నాయి. మీరు యూట్యూబ్లోకి గూగుల్లోకి వెళ్ళి తెలంగాణలో ఇట్లా సెర్చ్ చేస్తే చాలా వస్తాయి. అయితే నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలవాలి కాబట్టి చెప్తున్నా. సో కొందరు అధికారుల తీరుతో ప్రతిష్టకు భంగం కలుగుతుంది. గతంలో హద్దుమీరి రచ్చకెక్కిన సిబ్బంది రెడ్ హ్యాండెడ్గా దొరుకుతూ పరువు తీసుకుంటూ, ఎందుకు అంటే మహబూబాద్కు సంబంధించిన సిఐ అక్కడ పనిచేస్తుంటే అక్కడ వాళ్ళ భార్యకు సంబంధించి వాళ్ళ హస్బెండ్ ఏమో వేరే ఎస్ఐగానో సిఐగానో వేరే శాఖ చేస్తే హన్మకొండలో రెడ్ హ్యాండెడ్గా దొరికిన సంఘటన మీకు ఉదాహరణలు చెప్తున్నా. దాంతోపాటుగా బయటకు రాని సంఘటనలు కూడా కోకొల్లలుగా ఉన్నాయి. తాజాగా బిక్కునూరు ఎస్ఐ సూసైడ్ కలకలం కూడా చోటు చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు నేనే ఉన్నానండి, లేకపోతే నా సోదరుడు, నా ఇంటికి సంబంధించిన సతీమణం వెళ్ళి నా భర్త మీద అకారణంగా కేసులు పెడుతున్నారు అని కంప్లైంట్ ఇవ్వడానికి పోతే ఈనాటి పోలీసు వ్యవస్థ ఆనాటి పోలీసుకు ఈనాటి పోలీసుకు చాలా ఫరక్ ఉంది. నేను మళ్ళీ చెప్తున్నా, ఆనాడు తల్లులు ఈనాటికి తల్లులకు చాలా తేడా ఉంది. ఆనాడు ఉండి లేకున్నా కూడా ఒక పూట ఉపాసం ఉంజైనా గంజో గడకో తాగైనా పిల్లలను చాలా జాగ్రత్తగా చూసుకునేది. ఆ తల్లుల తీరు ఏ విధంగా ఉండేదో ఒకప్పుడు పోలీసు వ్యవస్థ కూడా అంత జాగ్రత్తగా చూసుకునేది. కానీ ఇప్పుడు అలా లేదు. మహిళ మీద కన్నేసుడు, కాటేసుడు ఇదే జరిగిపోతుంది. ఇది వ్యవస్థలో జరుగుతున్నది. దీని మీద రాష్ట్ర డీజీపీ కానీ లేకపోతే పోలీస్ శాఖకు సంబంధించి నన్ను ఎవడేం చేస్తాలే అనుకోవద్దు. ఎందుకంటే రాజ్యాంగం అనేది ఒకటి మీ దగ్గరనే కాదు, మా దగ్గర కూడా ఉంటుంది. ఆ రాజ్యాంగాన్ని ఎట్లా చేయాలో అట్లా కూడా చేస్తారు. కాబట్టి నేనేం చెప్తున్నా అంటే పోలీస్ శాఖకు కొంతమంది అధికారుల తీరు కాదు. ఒకసారి నాకు అవకాశం ఇస్తే, మీ అందరికీ తెలుసు కదా జేడి లక్ష్మీనారాయణ గారు నిన్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ఎపిసోడ్ను తెర మీదకి తీసుకొచ్చి అందరికీ చెప్పారు తెలంగాణలో అవినీతి ఏ స్థాయిలో జరుగుతుంది అని కూడా వారు తీసుకొచ్చి చెప్పిన పరిస్థితి కూడా కనబడుతుంది. ఎందుకు అంటే మీ అందరికీ కూడా తెలిసిన విషయం కాబట్టి నేను ఆ విషయంలో చెప్తున్నా. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అవినీతి ఏ విధంగా పెచ్చులు మీరుతుందో ఇక్కడ వివాహేతర సంబంధాలు అంటే పూర్తిగా కూడా ఇగో చూడరు. యూత్ ఫర్ యాంటీ కరప్షన్స్ తెలంగాణ సర్వేలో వెల్లడి, రాష్ట్రంలో పెచ్చుమీరిన అవినీతి, ఏడాది పాలన బాగోలేదు, ఏ పనికైనా లంచమే అంటూ కూడా ఎట్లా చెప్పిల్లో ఇక్కడ కూడా నీ ఫిర్యాదు నేను క్లియర్ చేస్తా, మరి నాకేంటి అనేది బాహాటంగా చాలా వరకు కూడా బయటకు వస్తున్న పరిస్థితి కనబడతాను. పోలీస్ శాఖ ఉన్నతాధికారులు దీని మీద దృష్టి పెట్టాలి. దీనిని ఎందుకు అంటే పోలీస్ శాఖ డీజీపీ గారి అంటే రాష్ట్ర డీజీపీ గారికి రాష్ట్రానికి సంబంధించిన అన్ని జిల్లాల ఎస్పీలకు అందరి కమిషనర్లకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఐజీలు డీజీలు అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. మీ ఇంట్లో ఆడపిల్లలు ఎట్లాగో ఫిర్యాదు చేయడానికి వచ్చిన ఆడపిల్లలు అంతే. మనకు తల్లి ఉంది,
అక్కడికి ఫిర్యాదు చేయడానికి వచ్చిన తల్లులకు తల్లి ఉంది. కాబట్టి ఆడపిల్ల అమ్మలా చూడండి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఈరోజు పూర్తి స్థాయిలో ఎక్కడ చూడండి, ఎటువైపు చూడండి, ఫిర్యాదులన్నీ కూడా గిట్లనే ఉంటాయి. సో మొత్తం ఈరోజు ఈ వార్త రాయాల్సి వచ్చిందంటే ఎంత బాధాకరమైన విషయం. దారి తప్పుతున్న కాకీలు అంటూ దిశా పేపర్లో చాలా క్లారిటీగా రాశారు. మళ్ళీ ఈ వార్త రంజిత్ చదివిండి అంటారు. ఇగో దిశా పేపర్ శుక్రవారం 27/12/2024 హైదరాబాదు సంపుటి 20 సంచిక 89 పేజీల 13/4. నేను మళ్ళీ చెప్తున్నా, ఎందుకంటే మళ్ళీ అక్రమ కేసులు పెడతారు. ఎందుకు చెప్తున్నా తెలుసా? రంజిత్ పోలీసులను ఉద్దేశించి అసభ్య పదజాలంతో మాట్లాడారు. మా మనోభావాలు దెబ్బతింటాయి. ఇవన్నీ వస్తాయి కాబట్టి మీ మనోభావాలు దెబ్బతినని కానీ ఇక్కడ వాస్తవాలు ఇవి అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ చెప్తున్నా. సో ఇదొక అంశం అయిపోయింది. ఇక మరో అంశం ఏంటంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాల్సిన విషయం ఏంటి అంటే నిన్న హరీష్ రావు గారు నిన్న కిమ్స్కి వెళ్ళిండండి. కిమ్స్లో శ్రీతేజను పరామర్శించి ఆయన తండ్రితో ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్న హరీష్ రావు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుకు సంబంధించి సీనియర్ నేత పూర్తి స్థాయిలో కూడా శ్రీతేజ ఆరోగ్య పరిస్థితి గురించి వాళ్ళ యొక్క తండ్రికి భరోసా ఇచ్చి ఏం కాదు మేమంతా ఉన్నాం, ఖచ్చితంగా బాబు కోలుకుంటారు, త్వరలోనే బయటికి వస్తారంటూ భరోసా కల్పించిండు. గురుకులాల గర్భశోకం సీఎంకు పట్టదా? మాజీ సర్పంచ్ సాయిరెడ్డి ఆత్మహత్య కారకులకు ఎందుకు అరెస్టు చేయలేదు? కిమ్స్లో శ్రీతేజను పరామర్శించిన హరీష్ రావు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సంధ్యా థియేటర్లో తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ పూర్తిగా కోలుకొని మళ్ళీ మామూలు మనిషిలా బయటకు రావాలని మాజీ మంత్రి హరీష్ రావు ఆకాంక్షించారు. కిమ్స్లో చికిత్స పొందుతున్న శ్రీతేజను హరీష్ రావు నేతృత్వంలోని పూర్తి స్థాయిలో కూడా వారి యొక్క బృందం ఆయనను అక్కడికి వెళ్ళి పరామర్శించిన తీరు మనం చూస్తున్నాం. నేనేమంటున్నానంటే ఓకే, సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించి యావత్తు తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలుసు. సరే, ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు యనుమల రేవంత్ రెడ్డి గారు, నేను మీ జర్నలిస్ట్ రంజిత్ను మాట్లాడుతున్నా. నేనేమంటున్నానంటే మనం 4 మెతుకులు కడుపులోకి అన్నం మీరు ఉదయాన్నే మరి మంచిగా పూరీలు తింటారట, మటన్ చికెన్ తింటారట, మరి బయట చెప్తుర్రు సోషల్ మీడియాలో కోడే కూస్తున్నారు. మీరు తినండి, మంచిగా కడుపు నిండా తినండి, ఆరోగ్యంగా ఉండండి. మేము కూడా దేవుని కోరుకుంటాం, ముఖ్యమంత్రి గారు కూడా ఆరోగ్యంగా ఉండాలని. గట్లనే తెలంగాణలో గురుకుల పాఠశాలలు, కస్తూరిబాగు పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలలు, దాంతోపాటుగా అనేక బీసీ ఎస్టీ వెల్ఫేర్కు సంబంధించిన దాంట్లలో బుక్కెడు బువ్వ తింటే కడుపు నొప్పెట, బుక్కెడు బువ్వ తింటే వాంతులు విరోచనాలట, బుక్కెడు బువ్వ తింటే స్పృహ తప్పిపోతున్నారట, బుక్కెడు బువ్వ తింటే పూర్తి స్థాయిలో దవాఖానకు పోతున్నారట, బుక్కెడు బువ్వ కాకుండా ఇంకో బుక్క ఎక్కువ తింటే కాటికి పోతున్నారట. ఆ తల్లుల గర్భశోకం. ఈ తెలంగాణలో 365 రోజులలో కేవలం 50 మంది విద్యార్థులు అకారణంగా రాష్ట్ర ప్రభుత్వ హత్యలుగా అభివర్ణించడంలో ఎలాంటి తప్పు లేదు అని చెప్పే విషయాన్ని నేను చాలా క్లారిటీగా ఖండిస్తా ఉన్నాను. దీనిని మీ ప్రభుత్వం ఏమంటది? దీనిని మీ ప్రభుత్వం ఏం చెప్తుంది ముఖ్యమంత్రి గారు? ఎందుకంటే ముఖ్యమంత్రి గారు దయచేసి ఆలోచించాలి. ఇది తెలంగాణ రాష్ట్రం. ఈ తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో అనేక మంది విద్యార్థులు నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అంటూ చెప్తాం కదా. ఒకరు లాయర్లుగా, ఒకరు డాక్టర్లుగా, ఒకరు కలెక్టర్లుగా, ఇంకోలు ఎస్పీలుగా, ఇంకోలు ముఖ్యమంత్రిగా, ఇంకోలు ఇస్రో శాస్త్రవేత్తగా, ఇంకోలు గొప్ప వాళ్ళు గొప్ప రంగాలలో రాణించేందుకు వాళ్ళ తల్లుల ఆశలతోని, ఎన్నో కళలతోని వాళ్ళ జీవితాలను, వాళ్ళ తలరాతలను మార్చడానికి తల్లిదండ్రులు పూర్తి స్థాయిలో కూడా ఏదో పైసలు లేక ప్రభుత్వ పాఠశాలలకు పంపిస్తే కాటికి వెళ్తున్నారు సారు. దాని గురించి స్పందించరా ముఖ్యమంత్రి గారు? దాని గురించి స్పందించరా మంత్రులారా? దాని గురించి స్పందించరా ఎమ్మెల్యేలారా? ఇదేనా మీకున్న న్యాయం? ఇదేనా మీకున్న మానవత్వం? ఎందుకంటే తెలంగాణ సమాజం అడుగుతున్నది ముఖ్యమంత్రి గారు. దానితో పాటుగా మీ గ్రామంలో సాయిరెడ్డి అని ఉంటాడు, మాజీ సర్పంచ్ గారు, 20 ఏళ్ళు అంగరంగ వైభవంగా కొండారెడ్డి పల్లెకు పేరు తెచ్చి అభివృద్ధి ప్రధానంలో నడిపిన సాయిరెడ్డి గారు మీ బంధువులకు సంబంధించి మీ బ్రదర్స్ పేరు రాస్తే ఇప్పటి వరకు దాని మీద ఎఫ్ఐఆర్ లేదు, అతి లేదు, గతి లేదు. పాపం ఆయన ఆత్మ కూడా ఇక్కడిక్కడనే తిరుగుతున్నట్టు ఉన్నది. నాకు చెప్తున్నది అప్పుడప్పుడు మా ముఖ్యమంత్రి గారికి వాళ్ళ సోదరుల మీద కేసు పెట్టామని చెప్పు రంజిత్ అని. గట్ల అయిపోయింది తెలంగాణలో. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరు ఆలోచించుర్రి. సాయిరెడ్డి గారి ఆత్మ కూడా క్షోభిస్తున్నది ఈరోజు. ఎందుకు అంటే అకారణంగా ఇది ప్రభుత్వ హత్యేనని బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్నారు. ఇంత జరుగుతూ ఉన్నా నాకేం లేదు, వాన కొడుతుందా కొట్టని, ఎండ కొడుతుందా కొట్టని, చలి కొడుతుందా కొట్టని, ఇట్లా జరిగిపోతున్నది ఈ తెలంగాణలో. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే యావత్తు తెలంగాణ సమాజం కూడా దయచేసి ఆలోచించాలి. తెలంగాణ ప్రాంత బిడ్డలారా 93 మంది ఆటో డ్రైవర్లకు సంబంధించి ఆత్మహత్య చేసుకున్నారు.
దాంతోపాటు 50 మంది గురుకుల విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు, చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు, రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇంతమంది గురుకుల పాఠశాలలు కూడా చనిపోయిన విద్యార్థులను చూస్తున్నాం కదా. ఇంతమంది చనిపోతా ఉంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఏం చేస్తున్నారు అని అడుగుతున్నది ఈ తెలంగాణ సమాజం. దయచేసి ఆలోచించండి. హరీష్ రావు ఊరికే అడుగుతలేడన్నా. హరీష్ రావు ఇంటి కోసమో హరీష్ రావు కోసమో కాదు, ఇది తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం, తెలంగాణ ప్రాంత ప్రజల కోసం. దయచేసి మీరందరూ కూడా ఆలోచిస్తారని నేను మళ్ళీ చెప్తా ఉన్నా. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది, ఖచ్చితంగా కూడా ఉంటుంది. ఇగో నేను చెప్పలే, నేను మళ్ళీ చెప్తున్నా. జేడి లక్ష్మీనారాయణ గురించి నాకు చాలా బాగా తెలుసు. దాదాపుగా ఒక 1000 ఎపిసోడ్లో ఇంటర్వ్యూలు చేసిన ఆయనతోని. జేడి లక్ష్మీనారాయణకు సంబంధించి ఏరువాక అనే కార్యక్రమాన్ని ప్రోగ్రామ్ చేసిన ఆయన పార్టీ పెట్టే ముందుకు. జేడి లక్ష్మీనారాయణ గారి వ్యక్తిగతం నాకు చాలా బాగా తెలుసు. జేడి లక్ష్మీనారాయణ గారు ఏం చెప్పిళ్ళు, ఏ పనికైనా లంచమే, రాష్ట్రంలో పెంచుమీరిన అవినీతి, ఏడాది పాలన బాగోలేదు, యూత్ ఫర్ యాంటీ కరప్షన్ తెలంగాణ సర్వేలో వెల్లడి, నివేదిక విడుదల చేస్తున్న సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ. ఎన్నో తారీఖు ఇది? నిన్నటి రోజున 12/26/2024లో నిన్నటి రోజున రిలీజ్ చేసిలు. ఇగో ఇవాళ అడ్డంగా దొరికారు. ఇగో చూడుర్రి. లంచం ఇస్తేనే కరెంట్, 5 రోజులుగా నిలిచిన విద్యుత్ సరఫరా, విద్యుత్ సిబ్బంది తీరుపై బగ్గుమన్న రైతులు. ఏంది రేగోడ్ సబ్ స్టేషన్ భవనం ఎక్కి నిరసన చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. నిన్ననే కదా 24 గంటలు గడవలే. ఒక రాష్ట్రానికి సంబంధించి సలహాలు ఇచ్చిండు ఎవరు? జేడి లక్ష్మీనారాయణ గారు ఇచ్చిర్రు. యూత్ ఫర్ యాంటీ కరప్షన్ పేరుతో తెలంగాణలో డబ్బులు ఉంటేనే, లంచం ఇస్తేనే పని జరుగుతుందని చెప్పిన 24 గంటలలో అద్భుతంగా కూడా లంచం ఇస్తేనే కరెంట్ ఇస్తాం, లంచం ఇస్తేనే కరెంట్, 5 రోజులుగా నిలిచిన విద్యుత్ సరఫరా, విద్యుత్ సిబ్బంది తీరుపై బగ్గుమన్న రైతులు. ఇక చూడుర్రి, ఇంతకంటే దారుణం ఏమైనా ఉంటుందా ముఖ్యమంత్రి గారు? మన ప్రభుత్వం అంటే నీతివంతమైన ప్రభుత్వం ఉండాలి. మన ప్రభుత్వం అంటే పూర్తి స్థాయిలో కూడా అందరికీ కూడా తెలవాలి. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అక్కడ జరుగుతున్న విషయాలు మీ అందరికీ కూడా తెలుసు. తెలంగాణ ప్రాంత బిడ్డలారా మళ్ళొక్కసారి ఆలోచించండి. ఈరోజు పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలన్నీ కూడా మేము చూస్తున్నాం. ఎందుకు అంటే ఈరోజు లంచం ఇస్తేనే ప్రతి శాఖలో పని జరుగుతుంది, లంచం ఇస్తేనే ప్రతి చోట కూడా పని జరుగుతుంది. కాబట్టి దయచేసి ఆలోచించండి. లంచం లేనిది ఏ పని జరగట్లేదు అని చెప్పడానికి సాక్షాత్తు నిలువు ఉదాహరణ కాదు, సాక్ష్యమే తీసుకొచ్చిన నేను. లంచం ఇస్తేనే కరెంట్ ఇస్తున్నారట, 5 రోజులుగా నిలిచిపోయిన విద్యుత్కు సంబంధించి చూస్తున్నారు. విద్యుత్ సిబ్బంది తీరుపై బగ్గుమంటున్నారు రైతులు. ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఇంకేమైనా ఉంటుందా? యావత్తు తెలంగాణ సమాజం కూడా దయచేసి ఆలోచించాలి అని నేను చెప్తున్నా. ఇక దానితో పాటుగా ఇంకొక అంశాన్ని కూడా చూడండి. ఇంకొక అంశం ఏంటంటే పత్తి రైతుల ధర్నా, పత్తి ధరపై ఆందోళన, సిసిఐ తీరుపై రైతుల ఆగ్రహం. ఏంది బెలాల్లో రహదారిపై బైఠాయింపు, ధర తగ్గింపు అన్యాయం అంటూ కూడా చూడొచ్చు. నేను ఇక ఒక రైతు చెప్తున్నాడు. రైతు అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే నేను అదే కుటుంబం నుండి వచ్చిన. ఈరోజు యావత్తు దేశమైన, ప్రధాని అయినా, రాష్ట్రపతి అయినా రైతు చేన్లల్లో భూమి పచ్చగా కలకలలాడుతూ తన కాళ్ళ దగ్గరికి జలాలు గలగలమంటూ తన చుట్టూ విద్యుత్ తీగలతో ఏంది అంటే పూర్తి స్థాయిలో కరెంటు ఉత్పత్తి అయితే అక్కడ అద్భుతంగా పంట పొలాలని పచ్చని మాగానిలా మారిపోతే రైతు పచ్చగా అక్కడ ఆనందంగా ఉంటే దేశం కాదు, ప్రపంచం కాదు, అంత ఆరోగ్యంగా ఉంటుంది. నేను చెప్తున్నా కదా, ఈరోజు నేను నేను 11 ఎకరాలలో పత్తి సాగు చేశా. ఎకరాకు 10 క్వింటాల దిగుబడి వచ్చింది. ఇప్పటి వరకు 48 క్వింటాల పంట అమ్మిన, ఇంకా 50 క్వింటాల పంట చేనులో ఉంది. కూలీల కొరత కారణంగా పంట తీయడంలో జాప్యం అవుతుంది. మండలంలో రైతులు ఇంకా సగం పంట కూడా విక్రయించలేదు. మద్దతు ధర క్వింటాలకు 7,521 ప్రకటించిన సిసిఐ అధికారులు 50 రూపాయలు తగ్గించడం అన్యాయం. సిసిఐ నిర్ణయంతో మేము భారీగా నష్టపోతున్నాం. రైతు 6 కాలం కష్టపడి పంట పండిస్తే దానికి ఆఖరి కచ్చటాలకు దళారుల వ్యవస్థ, ఆ సిసిఐకి సంబంధించి వాళ్ళ ఇష్టానుసారంగా తేమ లేదని, లేకపోతే పూర్తి స్థాయిలో ఏంది నాసి రకంగా ఉందని, పంట దిగుబడి బాగోలేదని, ఇట్లా రకరకాలుగా కూడా చెప్పే ప్రయత్నం చేస్తారు కదా. సంతోష్ రైతుకు సంబంధించి దహేగాం నుండి కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అందుకే నేను మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఈరోజు తెలంగాణ రైతుల పరిస్థితి ఇట్లున్నది. ఇంకా చూడుర్రి, వడ్లకు బోనస్ ఇంకెప్పుడు ఇస్తారు? పక్షం రోజులు దాటినా కూడా అందని డబ్బులు. జమాల్పురంలో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. 30 మంది రైతులు కలిసి నిరసన తెలిపారు. ధాన్యం డబ్బులు వచ్చిన బోనస్ మొత్తం రాలేదంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తారు. ఏమని చెప్పారు అంటే పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేము ఖచ్చితంగా కూడా అన్ని వడ్లకు 500 రూపాయల బోనస్ అన్నారు. దాని తర్వాత అధికారంలోకి వచ్చిన లేదు నేను అట్లా చెప్పలే, ఓన్లీ సన్నాలకే అన్నారు. అంటే ప్రభుత్వం మాట ఎట్లా దాటుతున్నది, ఎట్లా తప్పుతున్నది అని చెప్పడానికి పూర్తి స్థాయిలో ఉదాహరణగా నేను చెప్తున్నా. ఈరోజు ఇక్కడ రైతులను కూడా పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే వాళ్ళ జీవితాలను ఆగం చేస్తున్నారు. ఇక రియల్ ఎస్టేట్, మా మంత్రి మల్లారెడ్డి తెలుసు కదా, అందరికీ తెలుసు.
అధ్యక్ష అసలు ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అధ్యక్ష, మొత్తం రియల్ ఎస్టేట్ కుప్పగూలిపోయిందని అసెంబ్లీలో కుండ బద్దలుగా వచ్చింది. మీ అందరికి కూడా తెలుసు కదా, మీ అందరికీ తెలవాలి. ఎందుకంటే మాజీ మంత్రి మల్లారెడ్డి మాట్లాడిన తీరైనా కూడా జోక్గా మీకు ఉండొచ్చు, కానీ ఆయన మాట్లాడేది సత్యం. నిజంగా తెలంగాణలో అదే జరిగింది. రియల్ ఢమాల్ కుప్పగూలిన హైదరాబాద్ రియాలిటీ. అక్టోబర్ డిసెంబర్ త్రైమాసికంలో 47% పైడిపోయిన ఇండ్ల అమ్మకాలు. ఎందుకు అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా నేను చెప్తాను. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడైతే హైడ్రా వచ్చిందో ఈ బఫర్ జోన్ ఏంది, ప్రభుత్వ భూమి ఏందని చాలామంది ఆలోచించారు. దాని తర్వాత మూసీకి సంబంధించి ఇంకోటి రావడం వల్ల మళ్ళీ ఆలోచనలో పడ్డారు. దాని తర్వాత పాటు ఇంకొక అంశం ఏంటంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాల్సిన విషయం ఏంటంటే ఈరోజు పూర్తి స్థాయిలో ఇంకొక ప్రధానమైన ఎపిసోడ్ ఏంటంటే తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా కూడా జరుగుతున్న ఎపిసోడ్లలో బాధాకరమైన విషయం ఏంటంటే ఈ రియల్ ఎస్టేట్ కూలిపోవడానికి అనేక రకాలుగా భయభ్రాంతులకు కూడా గురి చేసిన పరిస్థితి కనబడుతుంది. కాబట్టి రియల్ ఎస్టేట్ పడిపోయింది. పూర్తి స్థాయిలో కూడా రియాల్టర్లకు సంబంధించి భారీ నష్టాలలో ఉన్నారు అనేది కూడా మనకు ప్రాథమికంగా అందుతున్న సమాచారం కూడా చూస్తున్నాం. ఇక దాంతోపాటుగా ఇంకొక అంశాన్ని కూడా చూడొచ్చు. ఎందుకంటే రైతునెత్తిన సర్వే పెరుగు. భూమి అమ్మాలన్నా కొనాలన్నా డిజిటల్ సర్వే తప్పనిసరి. ప్రస్తుతం ఒక రైతు ఏదైనా అవసరానికి తన భూమిని అమ్ముకోవాలంటే సులభంగా పని జరిగిపోతున్నది. మీ సేవకు వెళ్ళి స్లాట్ బుక్ చేసుకుని నిర్ణీత సమయంలో తహసీల్దార్ కార్యాలయానికి వెళ్తే అరగంటలో రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ పూర్తవుతున్నది. అధికారులను బ్రతిమలాడాల్సిన పని లేదు. ఏ ఒక్కరికి ₹1 లంచం ఇవ్వాల్సిన అవసరం లేదు. కొత్త చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత భూమి అమ్మాలన్నా కొనాలన్నా సర్వే తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. ఒక రైతు తన భూమిని అమ్మాలంటే ముందుగా సర్వే కోసం దరఖాస్తు చేసుకోవాలి. సర్వేయర్ వచ్చి భూమిని కొలిచే హద్దులతో డిజిటల్ మ్యాపులను రైతులకు ఇవ్వాలి. ఆ తర్వాత స్లాట్ బుక్ చేసుకుని తహసీల్దార్ కార్యాలయానికి వెళ్తే రిజిస్ట్రేషన్ జరుగుతుంది. సర్వేయర్ కొలిచి మ్యాప్ను ఇస్తేనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ. ఆ బాధ్యతలంతా రైతుదే. కొత్త చట్టంలో నిబంధనలు మండలాలలో సగటున రోజుకు 15 భూ రిజిస్ట్రేషన్లు. తాజా నివేదికతో రోజుకు 2 రిజిస్ట్రేషన్లు గగనమే. రాష్ట్రంలో 250 మంది సర్వేలు. తీవ్ర కొరత, డిమాండ్ కారణంగా పైరవీలు, అవినీతికి ఆస్కారం, అదనపు ఛార్జీల చెల్లింపు, చేయి తడపక తప్పని పరిస్థితి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఏమైపోతున్నది ఈరోజు నేను భూమి అమ్మాలన్నా భూమి కొనాలన్నా మళ్ళీ లంచం అనే కాడికి రాబోతున్నది అతి త్వరలో. నేను భూమి అమ్మాలన్నా భూమి కొనాలన్నా లంచం అనే రూపం మళ్ళీ రాబోతున్నది. రైతులను రోజు రోజుకి నానాటికి కూడా ఇప్పటికే రైతులను ఆగం చేసిన పరిస్థితి కనబడుతుంది. మళ్ళీ ఆగం చేయడానికి అదేదో భూభారతి వస్తుందట త్వరలో. దాంతోపాటు ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా భూహారతి అట. హారతి ఇచ్చేసి ఆ హారతిని మామీని వేసి కాలగొట్టురు. అదే అవుతుంది తెలంగాణలో. హారతి ఇచ్చి మా జీవితాలను ఆగం చేయర్రి. ఏంది అంటే కొనాలన్నా డిజిటల్ సర్వే, అమ్మాలన్నా డిజిటల్ సర్వే. రేపు పొద్దుగాల మీరు బువ్వ తినాలన్న అనుమతి, దాని తర్వాత బాత్రూమ్ పోవాలన్న అనుమతి అనే వచ్చిన రోజులు కూడా ఆశ్చర్యపోకండి. ఇదే జరుగుతుంది తెలంగాణలో. నేను చెప్తున్నా కదా, ఇంత దారుణంగా అయిపోతుంది. నేను చెప్తున్నా కదా, తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. ఇక దాంతోపాటుగా మరొక ప్రధానమైన ఎపిసోడ్ తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాల్సిన విషయం. ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏంది అంటే ఒక ప్రధానమైన ఎపిసోడ్ జరుగుతుంది. ఇగో కవితక్క రంగంలోకి దిగింది. ఏంది బీసీలు అంటే బీజేపీకి లెక్కలేదా? కుల గణనపై వైఖరేంటో చెప్పాలి. కమలనాథులను డిమాండ్ చేసిన ఎమ్మెల్సీ కవిత. నేడు బీసీ కుల సంఘాలతో భేటీ. హాజరు కానున్న 40కి పైగా బీసీ సంఘాలు కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలన్న డిమాండ్ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కాంగ్రెస్ ఒక్కసారి బీసీ కులగణన అంశంలో బీఆర్ఎస్ పార్టీపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నల వర్షం కురిపించారు. ఆ పార్టీ వైఖరి ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చిన హామీలు, కామారెడ్డి డిక్లరేషన్ అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. గురువారం రాష్ట్ర కుమ్మరి సంఘం నేతలతో ఎమ్మెల్సీ కవిత భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ బీసీలంటే బీజేపీకి లెక్కలేదా అని అడిగారు. బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. కాంగ్రెస్ కులవృత్తులకు అన్ని విధాలుగా మద్దతు ఇచ్చారని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కులవృత్తులను కుదేలు చేస్తుందన్నారు. ముఖ్యంగా బీసీల సంక్షేమాన్ని, అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం ఏంది అంటే తొక్కిపడేస్తుంది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. కవిత విషయంలో తెలంగాణ ప్రాంత బిడ్డలు బాగా ఆలోచిస్తున్నారు. నేను చెప్తున్నా కదా, కవిత విషయంలో జరగబోయే విషయాలు నేను చాలా క్లారిటీగా చెప్తా. ఎమ్మెల్సీ కవిత బీసీల కోసం ఒక జెండా తీసుకున్నది. ఎమ్మెల్సీ కవిత మొన్నటి వరకు తెలంగాణకు సంబంధించిన తెలంగాణ తల్లి విగ్రహంలో కూడా పాలాభిషేకం చేసింది తెలంగాణ భవన్కి వెళ్ళి. ఆ తర్వాత ఈరోజు బీసీలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా పోరాటం చేస్తున్నది. రేపు భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి అయినా ఆశ్చర్యం లేదు. ఎందుకు అంటే 6 నెలలుగా అకారణంగా ఎలాంటి నిజాలు లేకున్నా కూడా అకారణంగా భారతీయ జనతా పార్టీ కావాలని రాజకీయ కక్ష వేధింపులతో జైల్లో వేసిన తర్వాత ఒక తెలంగాణ ఆడబిడ్డ పూర్తి స్థాయిలో ఎన్ని ఇబ్బందులు పడ్డదో మీ అందరికీ కూడా తెలిసిన విషయం. సో ఇలాంటి పరిస్థితులలో
బీసీలు అంటే బీజేపీకి లెక్కలేదా అంటే నిజంగానే బీసీలు అని కాదు, అన్ని వర్గాలకు సంబంధించి బీజేపీకి లెక్కలేదు. కాంగ్రెస్ పార్టీది కూడా గదే పరిస్థితి. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్ళి వచ్చి సీఎం అయిండు, రేవంత్ రెడ్డి జైలుకు వెళ్ళి సీఎం అయ్యొచ్చిండు, నారా చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్ళి సీఎం అయిండు, మమతా బెనర్జీ జైలుకు వెళ్ళి సీఎం అయింది, కేజ్రీవాల్ కూడా జైలుకు వెళ్ళి వచ్చి సీఎం అయిండు, కేసీఆర్ కూడా జైలుకు వెళ్ళి సీఎం అయిండు. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే అందరూ కూడా జైలుకు వెళ్ళి సీఎం అయిన నేతలే. ఇక దాంతో పాటుగా భవిష్యత్తులో మరి కవితకు సంబంధించి సోషల్ మీడియాలో తాను జైలు నుంచి విడుదలైనప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నెక్స్ట్ సీఎం అని కూడా సెర్చ్ చేసినప్పటికీ కూడా, ఎందుకంటే జైలుకు వెళ్ళిన వాళ్ళందరూ కూడా సీఎంలు అవుతున్నారు. సో దాంట్లో భాగంగా కూడా ఎమ్మెల్సీ కవిత కూడా సీఎం అయినా ఆశ్చర్యం లేదంటూ కూడా రాజకీయ విశ్లేషకులు వాదిస్తున్నారు. ఎందుకంటే తాను మెల్లమెల్లగా కూడా తన పోరాటాన్ని కొనసాగిస్తున్నది, తాబేలీలా నెమ్మదిగా వెళ్తున్నది, కుందేలు లెక్క పరుగులు పెడతలేదు. దీని వెనుక భారీ వ్యూహం, భారీ ఎజెండా ఉండొచ్చు అంటూ కూడా రాజకీయ నిపుణులు కూడా చెప్తున్నారు. సో భవిష్యత్తులో ఖచ్చితంగా కూడా 2028 పీఠం మరి కవిత చేతికి వెళ్ళినా కూడా ఆశ్చర్యం లేదు అంటుకుండా కొంతమంది రాజకీయ నాయకులు అయితే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి కవిత జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత నెల రోజులు స్తబ్దంగా ఉన్నప్పటికీ కూడా తన వ్యూహాలకైతే పదును పెట్టింది. కానీ ఖచ్చితంగా కూడా ఏం చేయబోతుంది అనేది కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలకు కూడా ఆసక్తిగా మారిపోయిన పరిస్థితి. తన ఉద్యమం ఎలా ఉంటుంది, తన వ్యూహాలు ప్రతి వ్యూహాలు ఎలా ఉంటాయి. ఇప్పటికే రేవంత్ సర్కార్ను ఏంది అంటే మూసి విషయంలో అడ్డంగా దొరికించి ఆ ఇరుకున పెట్టిన పరిస్థితి కనబడుతుంది. కనీసం మూసి విషయంలో రేవంత్ సర్కార్ మాట్లాడాలన్నా లేదా ఏదన్నా చేయాలన్నా కూడా అడ్డంగా దొరకడంతో ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయిన పరిస్థితి కనబడుతుంది. రేపు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ మీద ఇంకెన్ని పోరాటాలు చేస్తుంది భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేస్తూ 2 జాతీయ పార్టీలను ఏకపారేస్తున్నది ఎమ్మెల్సీ కవిత. సో ఎమ్మెల్సీ కవిత వ్యూహాలు అయితే బలంగా ఉండబోతున్నాయని మనకైతే విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అయితే అందుతుంది. సో ఎలా ఉండబోతుంది అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక దానితో పాటుగా మరొక అంశాన్ని కూడా మీరు చూడొచ్చు. ఏంది, నిన్న సినీ ఇండస్ట్రీకి సంబంధించి చాలామంది పుర ప్రముఖులు అందరూ కూడా ఏంది రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారిని కలిస్తే యనుమల రేవంత్ రెడ్డి అందరికి కలిపి ఒక 9 నిమిషాలు 9 సెకండ్ల సినిమా కూడా చూపెట్టిండు. ఎందుకు అంటే మీరు చూసే ఉంటారు. సో దాంట్లో భాగంగా అల్లు అర్జున్ ఎపిసోడ్ జరిగిన తర్వాత పూర్తి స్థాయిలో ఇక్కడికైతే చేరుకున్నాను. దీంట్లో ముఖ్యంగా ఏంది అంటే చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారు ఇక్కడ లేరు. దాంతో పాటుగా ఎవరెవరు కలిసిర్రు అనేది ఒక్కసారి చూద్దాం. సో మొత్తానికి తన అదేంది ఫంక్షన్ హాల్ కూల్చేసినా కూడా నాగార్జున కూడా వచ్చి భేటీ అయ్యిండు సీఎం రేవంత్ రెడ్డితోనే. ఒక్కసారి చూడురి, కలిసే ఉన్నాం, లొల్లులేం లేవు. సీఎంతో భేటీ తర్వాత సినీ పెద్దల ప్రకటన, టాలీవుడ్ హాలీవుడ్ స్థాయికి వెళ్ళాలి. సీఎం మాకు పెద్ద టాస్క్ ఇచ్చారు, దాన్ని రీచ్ కావడం కోసమే పనిచేస్తాం. బెనిఫిట్ షోలు, టికెట్ల ధరల పెంపు చిన్న విషయం, దూరం పెరిగిందనేది అపోహ మాత్రమే. ప్రభుత్వం ఇండస్ట్రీ కలిసి పనిచేస్తాయి. మీడియాతో టీజీఎఫ్డీసీ చైర్మన్ దిల్రాజు, టికెట్లు బెనిఫిట్ షోలపై సీఎం రేవంత్ దాటవేత, సీఎంతో భేటీకి దూరంగా మెగా ఫ్యామిలీ వ్యక్తిగత కారణాలని చెప్తున్న సినీ వర్గాల భేటీలో చర్చనీయాంశమైన అక్కినేని నాగార్జున, సీఎం రేవంత్కు నాగార్జున సన్మానం అంటూ కూడా చూడొచ్చు. ఎందుకంటే నాది బఫర్ జోన్లో ఉన్నది, చెరువులో ఉన్నది, కూలగొచ్చినందుకు ధన్యవాదాలు అని చెప్పినట్టు లేదది. మనం నిజంగా చెప్తున్నాం, మనం ఉప్పు కారం తింటాం, ఎవరన్నా ఏదన్నా చేస్తే అసలు అటు మొకాన కూడా పోదు. కానీ పెద్దలైతే వేరు. ఇక అంబటి ట్విట్ మాత్రం చాలా ఫన్నీగా ఉంది. ఫన్నీ కాదు, పుష్ప 2 సినిమాలో ఒక ముఖ్యమంత్రిని ఏ విధంగా మారుస్తారు, ఎట్లా మారుస్తారు అనేది చూసిలే కదా. మొత్తానికి పుష్ప 2 సినిమా చూసిన ప్రతి ఒక్కరికి తెలుస్తుంది, ఒక సోఫానే ముఖ్యమంత్రి సీటును మార్చేసింది. అది 100 కోట్ల 500 కోట్ల 1000 కోట్ల ఎర్ర దొంగలకు సంబంధించి స్మగ్లింగ్ చేసి ఎట్లా చేసిందని పక్కన పెడితే ఇక్కడ చూడు, సోఫా చేర్చాల్సిందే. అంబటి ఫన్నీ ట్వీట్, ముఖ్యమంత్రితో సినీ పరిశ్రమ భేటీపై నేపథ్యంలో ఆసక్తికర చర్చ. సోఫా చేర్చాల్సిందే అంటే ఏంది, పుష్ప 2 సినిమాలో మాత్రం సోఫాలో మాత్రం అన్ని డబ్బులు పెట్టి పంపిస్తారు. సో అంబటి ట్వీట్ కూడా రిలేటెడ్గా ఉంది, సోఫా పంపించాల్సింది. ఎందుకంటే ఈ సోఫా అనేది పుష్ప 2 సినిమా నుంచి వచ్చింది. సో పూర్తి స్థాయిలో అక్కడ సోఫా పంపించాలంటే ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినట్టే, ముఖ్యమంత్రి మారిపోయినట్టే. సో పూర్తి స్థాయిలో కూడా ఇదే జరిగింది అనేది కూడా ఆలోచించాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో సినీ పెద్దలైతే వెళ్ళిళ్ళు మొత్తానికి అల్లు అర్జున్ ఎపిసోడ్తో అందరూ కూడా దిగి వచ్చిళ్ళు. ఏంది అంటే 365 రోజులైతే ముఖ్యమంత్రి గారిని కలవలే సినీ పెద్దలు, ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడలే సినీ పెద్దలు, ముఖ్యమంత్రి అయితే పూర్తి స్థాయిలో స్పందించలే సినీ పెద్దలు. ఆ కక్షతోని 365 రోజుల తర్వాత దిమ్మ తిరిగితే ఎవడు కొట్టితే మైండ్ బ్లాకే రెడ్ అయి వైట్ అవుతుందో వాడే పండుగాడు అన్నట్టుగా ముఖ్యమంత్రి గారు అల్లు అర్జున్ ఎపిసోడ్ను తీసుకొచ్చి మొత్తం అందరినీ తీసుకొచ్చి తన దగ్గర పెట్టుకున్నాడు. సో ఇది ముఖ్యమంత్రి గారి వ్యూహం. ఇక సినీ పెద్దలు కాదు గద్దలు, ఇండస్ట్రీపై కామన్ మ్యాన్ ఫైర్.
సినీ పెద్దలు కాదు, కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి భేటీ నేపథ్యంలో సామాన్యుడు ఆలోచనాత్మకమైన ప్రశ్నలు సంధించాడు. కామన్ మ్యాన్ పేరుతో ఆయన ప్రశ్నించిన విధానం నెట్టింట చర్చనీయాంశంగా మారింది. సినిమా పెద్దలు కాదు గద్దలు అని రాసి ఉన్న ఫ్లకార్డ్ను చేతులు పట్టుకొని కామన్ మ్యాన్ సీఎంతో సినిమా పెద్దల భేటీ అంటున్నారని, కేవలం డబ్బులున్న వారే పెద్దలని కూడా 100 కోట్లకు పైగా కూడా సినిమాలు తీసే వారే సినీ పెద్దలు అంటూ నిలదీశారు. ఒక సామాన్య ప్రేక్షకుడిగా తన ఆవేదన సీఎంతో చెప్పుకోవాలని ఆందోళన చేపట్టినట్లుగా తెలిపారు. సినిమా ఇండస్ట్రీ అంటే కార్మికులు, ప్రేక్షకులు కూడా అని సీఎం గుర్తించాలన్నారు. తమతో పాటు భేటీ కావాలని, తమ వాదన సమస్యలు కూడా వినాలని కోరారు. వారి బడ్జెట్ సినిమాలకు ధరలు పెంచేందుకు అభ్యంతరం లేదన్న ఆయన, అయితే మధ్యతరగతి సామాన్య ప్రయోజనాల కోసం థియేటర్ 60% టికెట్ల ధర పెంచవద్దని కూడా, అప్పర్ క్లాస్ టికెట్లను కూడా పరిమిత రోజులకే పెంచుకోవడంలో అభ్యంతరం లేదని కూడా అతను పేర్కొన్నారు. అంటే ఇక్కడ సామాన్యుడు ఆలోచన తీరు. ఈ సామాన్యుడికి సంబంధించిన విషయం ఏంటి అంటే, అయ్యా సామాన్యుడా, మా ముఖ్యమంత్రి గురుకులాలలో బిడ్డలు చచ్చిపోతేనే కలుస్తలేడు, మా ముఖ్యమంత్రి గారు ఆటో కార్మికులు చచ్చిపోతేనే కనబడతలేడు, మా ముఖ్యమంత్రి గారు నేతన్నలు చనిపోతేనే కనబడతలేడు, మా ముఖ్యమంత్రి గారు రైతులు చనిపోతేనే కనబడతలేరు, మా ముఖ్యమంత్రి జర్నలిస్టుల మీద దాడులు జరుగుతూనే స్పందిస్తలేడు, మా ముఖ్యమంత్రి నీకేడా టైం ఇస్తాడయ్యా స్వామి, మా తెలంగాణలో ప్రాణాలు పోతున్నాయి, అందరూ కూడా కాటికి పోతున్న పరిస్థితి కనబడుతుంది, అయినా కూడా నీకు అపాయింట్మెంట్ అడిగితే మేమే అయితే ఏం చేయలేం. ఇక నల్గొండ జిట్టా బాలకృష్ణ మీకు చాలా క్లారిటీగా గుర్తుండాలి. జిట్టా బాలకృష్ణ అంటే అందరికీ తెలవాల్సిన విషయం, మీ అందరికీ కూడా తెలవాలి. ఏ లోకంలో ఉన్న ఆయన ఆత్మ అయితే శాంతించాలి. నిజంగా చెప్తాను, తెలంగాణ ఉద్యమకారుడు నల్గొండ జిల్లాను ఫ్లోరైడ్ రహితంగా మార్చడానికి మొట్టమొదటి అడుగు కంకణం కట్టిన నేత జిట్టా బాలకృష్ణ. ఆ తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పూర్తి స్థాయిలో నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ బండ అనే మాటను తీసుకొచ్చి నల్గొండ జిల్లా అంటే ఫ్లోరైడ్ భూతాన్ని తన్నికొచ్చిండు. పూర్తి స్థాయిలో ఈరోజు నల్గొండను సస్యశ్యామలం చేస్తే మళ్ళొక్కసారి నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ భూతం కనబడుతుంది. అదొక్కసారి చూడుర్రి, ఫ్లోరైడ్ భూతం మళ్ళీ వచ్చింది. నల్గొండ జిల్లాపై పంజా విప్పుతున్న ఫ్లోరైడ్. ప్రభుత్వం నిర్వహిస్తున్న సర్వేలో సంచలన విషయాలు. 20 గ్రామాల పంచాయతీలో సర్వే చేస్తే మెజార్టీ గ్రామాలలో బయటపడ్డ ఫ్లోరోసిస్ లక్షణాలు. ఆందోళనకు గురవుతున్న ప్రజలు. గత 10 ఏళ్లలో 0 స్థాయికి చేరిన ఫ్లోరైడ్ గ్రామాల్లో అప్పట్లో లోక్సభలో ప్రకటించిన కేంద్రం తాజాగా మరోసారి పడగ విప్పుతున్న ఫ్లోరైడ్ భూతం. ఏడాదిగా అటకెక్కిన మిషన్ భగీరథ పథకం మళ్ళీ భూగర్భ జలాలపై ఆధారపడుతున్న జనం అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో నల్గొండ జిల్లా భూగర్భ జలాలలో ఫ్లోరైడ్ పెరుగుతుండడంపై తీవ్ర కలకలం రేగుతుంది. ఫ్లోరైడ్ భూతాన్ని చరమగీతం పాడాలన్న కృత నిశ్చయం రేవంత్ సర్కార్ కొరవడిన నేపథ్యంలో మళ్ళీ ఆ భూతం తన పంజాను విసురుతుంది. తాజాగా జిల్లాలోని మర్రిగూడ మండలంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న సర్వేలో ఫ్లోరైడ్ లక్షణాలు బయటపడ్డాయి. ఈ మండలాలలో 20 గ్రామ పంచాయతీలలో 39,700 మందికి పైగా కూడా సర్వే చేస్తే మళ్ళీ పూర్తి స్థాయిలో ఫ్లోరైడ్ వస్తుంది. ఫ్లోరైడ్ అంటే ఏంది? చూడు నల్లగొండ గుండె మీద ఫ్లోరైడ్ బండ అంటూ అటు ఆనాడు పాడుకున్న పాటను స్వరాష్ట్రంలో మళ్ళీ పాడుకోవాల్సి వస్తుంది. నాటి గాయాలు మళ్ళీ రేగుతున్నాయి. గత 10 ఏళ్లలో ఫ్లోరైడ్ భూతాన్ని తరిమి కొట్టాలని చేసిన ప్రయత్నాలకు రేవంత్ సర్కార్ గండి కొట్టింది. దీంతో మళ్ళీ ఫ్లోరైడ్ విజృంభిస్తున్నదని తాజాగా ప్రభుత్వం నిర్వహిస్తున్న సర్వేలో తేలింది. జిల్లాలో ఫ్లోరోసిస్ లక్షణాలు బయటపడుతుండడంతో గ్రామాలలో ఆందోళన వ్యక్తమవుతున్నది. తమ బతుకులు మారేదెన్నడో అంటూ జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏంది అంటే నల్గొండ జిల్లాకు సంబంధించి ఎట్లున్నదో కూడా మీరు చూస్తున్నారు. భవిష్యత్తులో కూడా ఏమైపోతుందో. కల్వకుంట్ల చంద్రశేఖరరావు లేకపోతే చూడు నల్గొండ గుండె మీద ఫ్లోరైడ్ బండ అనేది తెలంగాణ ఉద్యమంలో ఉమ్మడి రాష్ట్రంలో వాడుకున్నాం. ఈరోజు అలాంటి పరిస్థితి మళ్ళీ వస్తుంది. అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు లేకపోయినా, గులాబీ జెండా లేకపోయినా, హరీష్ రావు పోరాటం, కేటీఆర్ పోరాటం, కవిత పోరాటం, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి వ్యూహాలు ప్రతివ్యూహాలు లేకపోతే ఈ తెలంగాణ రాష్ట్రానికి 4 దిక్కులు. 1 కేసీఆర్, 2 కేటీఆర్, అటు హరీష్ రావు, ఇటు కవిత. ఈ 4 దిక్కులు లేకపోతే తెలంగాణ ఆగమైపోతుంది. బిడ్డలారా తస్మర్ జాగ్రత్త, ఆలోచించుకోండి.